అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వైరాగ్య సాధన అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. వైరాగ్యం అంటే ఏంటి అంటే ఏవో వదిలేయడం. అయ్య బాబోయ్, వదిలేయడం అంటే భయం. ఎందుకని భయము? ఎన్ని రోజులుగా ఎన్నో పట్టుకుని ఉన్నాం. పట్టుకుని ఉన్నటువంటిది ఏదైనా వదిలేయాలంటే భయం. రెసిస్టెన్స్ టు చేంజ్ అంటారు ఇంగ్లీష్ లోపల. మార్పు అంటే భయం. మారితే ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి మారకుండా ఇలా ఉండడం బానే ఉంటుంది కదా. కాబట్టి చాలా మంది ఏంటంటే ఎన్నో అపోహలు పెట్టుకుని భవిష్యత్తు గురించి ఇప్పుడున్నటువంటి జీవితాన్ని మారకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి జీవితంలో ఎంత నరకం ఉన్నప్పటికీ కూడా ఈ జీవితంలోనే కొనసాగడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. వయసులో ఓపిక ఉండదు, శరీరంలో ఓపిక ఉండదు, మనస్సుకి ఆలోచించే శక్తి ఉండదు, పట్టించుకునే నాథుడు లేడు, మనం ఎప్పుడెప్పుడు చనిపోతామా అని ఎదురు చూస్తున్నటువంటి జనాలు, మనం ఎందుకున్నామో తెలియని జనాలు, స్నేహితులు అని చెప్పిన వాళ్ళంతా కూడా దూరంగా ఉన్నారు, లేదా వారు పరలోకానికి వెళ్ళిపోయారు. బంధువులు, ఆత్మీయులు అనుకున్న వాళ్ళలో కూడా అదే పరిస్థితి. ఎంతమంది మనతో ఉన్నారో తెలియదు, ఎంతమంది మనని వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు. అదేంటి, నిన్నటి దాకా అంతా బాగానే ఉంది కదా, జీవితము ఇంత క్షణభంగురమా, ఇంత ఆశ్చర్యమా? నిజమే, ఆశ్చర్యం. చాలా తొందరగా జీవితం అయిపోయింది. నిన్ననే ఎన్నో పనులు చేసినట్టుగా నాకు తెలుసు. అప్పుడే నవ్వుతూ ఉన్నాను, అప్పుడే యవ్వనంలోకి వచ్చాను, అప్పుడే చదువు అయిపోయింది, అప్పుడే వివాహం అయింది, అప్పుడే పిల్లలు. అయిపోయిందా? ఇంత సులభంగా అయిపోయిందా? జీవితంలో ముఖ్యమైనటువంటి భాగాలన్నీ అయిపోయినాయా? అంటే ఇప్పుడు మరి నేను ఎందుకోసం ఎదురు చూస్తున్నట్టు? నేను ఎదురు చూస్తున్నది దేనికోసము? నిజంగా మరణం కోసమా? నాకు మరణం అంటే చాలా భయం. నాకు భయం, వణుకొస్తోంది. యమధర్మరాజును తలుచుకుంటే వణుకొస్తోంది. యమ భటులను తలుచుకుంటే వణుకొస్తోంది. ఎలాగా? ఇదేమిటి? ఇంతవరకు నాతో పాటు ఉంటాలనుకున్న వాళ్ళు ఎవరు నాతో పాటు యమలోకానికి రారా? ఆశ్చర్యం. ఎవరి పాపాలు, ఎవరి పుణ్యాలు వారివే. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రయాణము ఒంటరిగా చేయవలసిందే. ఈ ప్రయాణంలో మనం ఎప్పుడూ ఒంటరి వారమే. పుట్టింది ఒంటరిగానే, వెళ్ళిపోయేది ఇక్కడి నుంచి, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేది ఒంటరిగానే. మన కర్మలు, మన పాపములు, మన ప్రాయశ్చిత్తములు ఇవన్నీ కూడా మనవే. కాబట్టి చేసేటటువంటి కర్మలని ఆలోచిస్తూ ఒక పద్ధతి ప్రకారం చేసినట్లయితే బహుశా నేను కర్మ నుంచి కర్మయోగానికి మారే అవకాశం ఉందేమో. మారే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు నాకు సత్యం తెలుస్తుందేమో. ప్రయత్నం చేయడంలో తప్పేముంది? ఇన్నాళ్ళు అంటే వయసులో ఉన్నప్పుడు అందరూ చేసినవే చేయాలనిపించింది. ఎందుకంటే కొత్తగా చేస్తే ఏమైతుందో తెలియదు. దీన్ని మనము అయాన్ ర్యాండ్ ఎవరికైనా తెలుసుంటే, ఆ ఫిలాసఫర్, ఆవిడ చెప్పిన దాని ప్రకారము ఎవరికి మారాలని ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూడా సమాజంలో ఒక చట్రంలో, అంటే ఒక ఫ్రేమ్ లోపల ఇరుక్కుపోయి ఉంటారు. ఆ ఫ్రేమ్ లో ఇరుక్కుపోయినటువంటి జనాలకు ఆ ఫ్రేమ్ ని దాటి బయటికి రావాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ చేస్తున్న పద్ధతిలోనే మనం వెళ్ళిపోదాం. ఉదాహరణకి చిన్నపిల్లలందరినీ స్కూల్ కు పంపిస్తూ ఉంటాం. మనందరము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, అందరము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. ఏదో తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా చదివించే వాళ్ళు, చదువు లేకపోతే మధ్యలో ఆపేసుకునే వాళ్ళం కూడాను. కానీ ఈ రోజుల్లో తల తాకట్టు పెట్టైనా సరే చదివించాలి పిల్లలకి. అందరూ వెళ్తున్న దారిలోనే నేను వెళ్ళాలి, నా పిల్లలు కూడా పైకి రావాలి, నా పిల్లలు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి చదువు ఇష్టం ఉండని లేకపోని. పాపం కొంతమంది పేరెంట్ టీచర్ మీటింగ్ కి అక్కడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. మా పిల్లలకు సరిగా చదువు రాదు మేడం, మీరు సరిగా చదువు చెప్పండి మేడం. ఈ ప్రైవేట్ టీచర్స్ అందరినీ కూడా పాపం వాళ్ళు బతిమలాడుతూ ఉంటారు, మీరు కొట్టినా సరే మా పిల్లలను బాగు చేయండి. ఎన్నో ఆశలు. మరి ఇంత చేసి కొడుకులు పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉంటారన్న గ్యారంటీ లేదు, మనల్ని చూస్తారన్న గ్యారంటీ లేదు.
చూడకపోయినా సరే మనను అవమానాలకు గురి చేయకుండా ఉంటారని గ్యారంటీ ఉందా? ఎన్ని రకాల అవమానాలకు గురి చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో ఆ సమయం లోపల ఎంతో కేర్ అనేటటువంటిది అవసరం అవుతుంది. సంరక్షణ ఎవరో ఒకరు మనని సంరక్షిస్తూ ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళుగా మనం సలహాలు ఇస్తాం. వారు మన మాటలు వింటూ ఉంటారు. మనను గౌరవిస్తూ ఉంటారు. ఇది పెద్దవాళ్లకు కావాల్సినటువంటిది. కానీ ఈ రోజు లోపల ప్రపంచ వ్యాప్తంగా నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అంటారు. ముసలి వారి కోసం ఏ దేశము లేదు. ప్రపంచంలో ముసలి వాళ్ళ కోసం ఏ దేశము కూడా లేదు. అలా బాధపడుతూ, పడుతూ, పడుతూ, పడుతూ ఆ క్లేశాన్ని అనుభవిస్తూ, దుఃఖపడుతూ, గతాన్నంతా తలుచుకుంటూ ఇంత గొప్పగా బతికాను, అంత గొప్పగా బతికాను, ఇన్ని పనులు చేశాను, అన్ని పనులు చేశాను అని ఆలోచిస్తూ, 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 ఆలోచిస్తూ శరీరాన్ని వదిలేశాం. శరీరాన్ని వదిలిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది శరీరం యొక్క గొప్పతనం. అయ్యో! ఇంత గొప్ప శరీరాన్ని నేను వదిలేశాను. అవకాశం ఉండే, మంచి చేసుకునే అవకాశం ఉండే. కానీ నేను వాడుకోలేకపోయాను. ఒకే ఒక్క అవకాశం. తీరా చూస్తే వచ్చే జన్మ ఏమొస్తుందో తెలియదు. నిన్న మనం అందరము చెప్పుకున్నట్టుగా ఎన్ని రకాల జన్మలు రావచ్చు మనకు? ఎవరైనా ఒక్కసారి చెప్పగలరా? వచ్చే జన్మ ఏదై ఉండొచ్చు? నిన్న మనం అనుకున్నవి ఎవరైనా? నిన్న మనం కావచ్చు అనుకున్నాం కదా. ఆ? చీమ కావచ్చు, దోమ కావచ్చు, ఏదైనా మగా కావచ్చు చీమగా అనుకున్నాం దోమగా కదా. ఏదైనా రా లాస్ట్ ఏమి శ్వాసని బట్టి ఉంటుంది సార్. లాస్ట్ శ్వాసలో మనం ఏమనుకుంటామో అది ఉంటుంది. అలా ఇంకా కూడా కాదు, ప్రారంభాన్ని బట్టి మనం చేసుకునే పాప పుణ్యాలను బట్టి కూడా వస్తుంది కదా. ఆలోచనతో అంటే మనం అంత ఇదిగా ఉంటామో లేదో చెప్పలేము. ఆ సాధనతో సమయంలో అయితే ఏదైనా రామ రామ అని కృష్ణ కృష్ణ అనుకుంటాం. ఆ సమయంలో మనం ఏం ఆలోచిస్తామండి? తెలియదు. అది కాక ఓపిక ఎంతసేపటికి ఇది ఆస్తి ఎక్కడ పోతుంది, అది ఎక్కడ పోతుంది అని ఆలోచిస్తాం. ఆలోచిస్తూ ఉంటాం. మొన్న మనం గత 2 వారాల కింద ఎప్పుడో తెలుసుకున్నాం. ఒక ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఏమిట్రా అందరూ ఇక్కడే ఉన్నారు. మరి షాప్ లో ఎవరు కూర్చుంటారు? ముగ్గురు పిల్లలు ఇక్కడే. వీళ్ళేమో పాపం ముగ్గురు పిల్లలు భయపడుతూ ఉంటారు. అదే నాన్నగారు ఏదో చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ గారికి 5,000 డబ్బులు ఇస్తారు. మా నాన్నగారు ఏదో నిధి రహస్యాన్ని చెప్పబోతున్నారు. ఈ రోజు మాకు నిధి రహస్యం తెలిసేది ఉంది. ఒక్కసారి మా నాన్నగారికి ఒక 5,000 రూపాయల 10,000 రూపాయల ఇంజెక్షన్ ఇచ్చేయండి. ఒక్క మాట ఆయన మాట్లాడగలిగినా చాలు. ఒక వాక్యం మాకు చెప్పేసి ఆ నిధి రహస్యం చెప్తే చాలు అని అనుకుంటారు అనమాట. ఇది విద్యాప్రకాష్ ఆనందగిరి గారు చెప్పిన నాకు బాగా నచ్చిన జోకు. ఆయన అప్పుడు సరే అని చెప్పి ఆ 10,000 రూపాయలు ఇంజెక్షన్ ఇస్తారు. ఇవ్వగానే వాడు చెప్తాడు, రే అందరూ ఇక్కడే ఉంటే షాప్ లో ఎవరు ఉంటారా అని చెప్పి పుట్టుకుని చచ్చిపోయాట. కాబట్టి దొరికిన ఒకే ఒక్క అవకాశాన్ని ఏవో బంధువులు, చుట్టాలు, పిల్లలు వీటన్నిటి లోపల మనం గడుపుతూ మనం ఏమవుతుందంటే మనం వీటన్నిటికీ దూరం అయిపోతున్నాం. సత్యానికి దూరం అయిపోతున్నాం. మోక్షానికి దూరం అవుతున్నాం. వైరాగ్య సాధననే మనము భజగోవిందంలో నేర్చుకుంటున్నాం. భజగోవిందం ఎందుకు రావాలి? భజగోవిందం మనం ప్రారంభించుకున్నప్పుడు ఏమని చెప్పాం? బాబు నువ్వు పెద్దవాడివి అయిపోయావు. నువ్వు ఇవాళ చుక్రంకరణ వ్యాకరణం చెబుతూ ఉంటే ఇది నిన్ను కాపాడుతుందా? వెనకాల వస్తుంది. సంప్రాప్తే సన్నిహితే కాలే. వెనకాల వస్తుంది, చక్కగా వస్తుంది. సంప్రాప్తే మంచిగా వస్తుంది. చక్కగా ప్రాప్తి చేసుకోగలవు నువ్వు. అయిపోయింది, దగ్గర పడింది. వెనకాల అందరూ కూడా ఉన్నారు. నలుగురు రెడీగా ఉన్నారు పోయడానికి. ఎవరి లైన్ ఎప్పుడు తగులుతుందో తెలియదు. అందరము లైన్ లో నిలబడ్డాం. ఎవరము లైన్ మారే అవకాశం లేదు. అందరినీ తొందర పెట్టే అవకాశం లేదు. తోసే అవకాశం లేదు. ఏదైతే తిరుపతి లోపల, గురువాయూర్ లోపల, ఇక్కడ అక్కడ మనం అన్ని చేస్తూ ఉంటామో ఆ అవకాశం లేదు ఇక్కడ. అయిపోయింది. ఆ లైన్ లో అందరూ వెళ్ళవలసిందే. రెడీగా ఉన్నారు. అక్కడ నలుగురు మనల్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది? ఇంకా ఎప్పుడు మనము జీవితంలో మారుతాము? కాబట్టి మారేటటువంటి అవకాశం ఇంకా లేదు. మరి లేకపోతే వచ్చే జన్మలో చేసుకుందాము. ఈ జన్మలో చేసింది చాలే, ఇంకా వచ్చే జన్మలో చేసుకుందాము. వచ్చే జన్మలో చేసుకుంటామని గ్యారంటీ ఉందా? వచ్చే జన్మ లోపల ఇటువంటి పరిస్థితి అయినా ఇంత మాత్రంగానైనా బతికేటటువంటి అవకాశం ఉందా? వచ్చే జన్మలో ఆలోచించాలి. అంటే చెప్పలేం. అదృష్టం అంటే నేను అందరికీ మంచి జన్మ రావాలనే కోరుకుంటాను. కాకపోతే చెప్పగలమా అది గ్యారంటీ ఉన్నదా? ఇప్పుడు ధర్మభూమి, కర్మభూమి అయినటువంటి మహోన్నతమైనటువంటి భారతదేశంలో పుట్టాం మనం. కానీ ఇక్కడే మనం చేసుకోవడానికి ఇష్టపడనప్పుడు, మనము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడనప్పుడు ఇంకా ఎప్పుడు మనకు సాధన జరుగుతుంది?
సాధన అనేటటువంటిది జరగాలి అంటే ఇవ్వాలే మనకు ముందు. ఈ సాధన ఎలా ప్రారంభం అవ్వాలి? బండ పారాయణలతోటి. అవునా? అర్థం చేసుకోకుండా చేసే ఏ పనైనా మనకి Yes, sir. ఎంతవరకు ఉపయోగపడుతుంది? అర్థం చేసుకుని చెయ్యండి. నేనేమంటానంటే మీకు పారాయణ శ్రద్ధగా చేయాలనిపిస్తే చెయ్యండి, తప్పు లేదు. అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఏమన్నాడు? ఇప్పుడు నేను చెప్పే కదా, మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి పాటలు పెట్టారు. అయ్యప్ప అయ్యప్ప నువ్వు లేందే చస్తాను అయ్యప్ప, నువ్వు లేందే బతకను అయ్యప్ప. ఒక్కసారి ఆలోచించండి, ఈ పాటలో ఏమైనా అర్థం ఉందా? ఒకసారి యమధర్మరాజుకి చూస్తాడనమాట, ఎందుకు నన్ను జనాలందరూ తిట్టిపోస్తున్నారు, వాళ్ళు అడిగిందేదో ఇచ్చేద్దామని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే భూలోకం లోపల ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ పోగానే బోరున ఏడుస్తూ ఉంటుంది. ఈ కష్టాలన్నిటి బదులు నన్నెందుకయ్యా తీసుకుపోవు ఓ యమధర్మరాజా అంటుంది. యమధర్మరాజు అంటాడు, ఆ ముసల్దాన్ని లాక్కున్నాడు నా పైకి అంటాడు. పైకి లాక్కొచ్చేస్తారు వాళ్ళు యమభటులు, భయంకరమైనటువంటి యమభటులు లాక్కెళ్తారు. వెళ్ళగానే ఆవిడ భయపడిపోతుంది, ఏమిటి తీసుకొచ్చావంటే, నువ్వే కదా అడిగావు యమధర్మరాజు మీద క్యాజువల్ గా అన్నాను, ఆశువు ఆరేశారు, మీరు నా మాటలు పట్టించుకుంటే ఎట్లాగా అని. సో ఒకసారి ఆలోచించినట్లయితే జీవితం లోపల కష్టం వచ్చిన ప్రతిసారి కూడా కృంగిపోవడము, చిన్న చిన్న సుఖాలకి పొంగిపోవడము, అనవసరమైనటువంటి ఈ సంసార సుఖాలకు లొంగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచిద్దాం మనం. అయితే ఇవి అనుభవించకూడదా? అనుభవించకూడదని ఎవరు చెప్పారు? హిందూ ధర్మంలో ఎక్కడా కూడా నువ్వు సుఖములు అనుభవించకూడదని ఏమీ చెప్పలేదు. ధర్మము ముందు ధర్మబద్ధంగా ఉండు జీవితాన్ని, తర్వాత అర్థము కామము అంటే డబ్బు, తర్వాత సుఖాలు. కామము అంటే సుఖాలు. సుఖాలు అంటే మనకు కార్లు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము, గృహస్థాశ్రమము, ఇవన్నీ చేసుకోమని వద్దని ఎక్కడా చెప్పలేదు మనకు. కాకపోతే ఏమిటంటే మితిమీరినటువంటి కామము, మితిమీరినటువంటి డబ్బు సంపాదన, ఇవి పనికిరావు అని భజగోవిందని చెప్తున్నాడు. కానీ వయస్సు దాటిపోయిన తర్వాత కూడా నేను గృహస్థాశ్రమంలోనే కొనసాగుతాను, నాకు వయస్సు దాటిపోయినా సరే నేను గృహస్థాశ్రమంలోనే కొనసాగుతాను అని చెప్పేసి జనాలు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మనం చాలా మందిని చూస్తుంటాం, ఉద్యోగ విరమణ అయిపోయిన తర్వాత కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకు? మనకు టైం పాస్ కాదంటారు. టైం పాస్ కి దానికి సంబంధం ఏముంది? టైం పాస్ కి భగవన్నామం లేదా, తీర్థయాత్రలు లేవా, మన మనసును మార్చుకునే పద్ధతి లేదా? ఎన్నో ఉన్నాయి, కానీ చెయ్యరు. ఇంకా ఏదో డబ్బు సంపాదించి ఎవరికో ఇవ్వాలి అని చెప్పేసి. ఈ ఆశా పాశము చాలా చెడ్డది అని చెప్పి గత 2-3 శ్లోకాలుగా మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు కూడా డబ్బు ద్వారాను, తర్వాత సుఖాల ద్వారాను వచ్చేటటువంటి ఇబ్బందులు మనం తెలుసుకున్నాం. అదే మనకు మెయిన్. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము మోక్షము సరే, అర్ధ కామములని నువ్వు నియంత్రించాలి అని చెప్పేదాన్ని భజగోవిందం అంటారు. మళ్ళొకసారి చెప్తున్నాను, భజగోవిందం అంటే ఏంటంటే ధర్మ, అర్ధ, కామ, మోక్షములలో అర్ధ కామములను నియంత్రించు అని చెప్పేదాన్ని భజగోవిందం అంటారు. సింపుల్. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, బాగా క్లాసులు అటెండ్ అవుతున్నావు కదా దర్బా గారి, ఏం నేర్చుకున్నావు? భజగోవిందంలో ఏంటి మెయిన్ సారం ఏంటి? ఎవరైనా చెప్పండి, భజగోవిందంలో మెయిన్ సారం ఏంటి? అర్థము కామము నియంత్రణ. ఎవరైనా సన్నిహితకాలే రక్షతి అంటే అది రోజు మనం మతికి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది సార్. సన్నిహితకాలే రక్షతి భజగోవిందం భజగోవిందం, అది మెయిన్ నాకు తెలిసి. విషయ వాసనలు వదిలేయాలి. వచ్చేసింది, ఇప్పటికైనా గోవిందుని భజించు అని. అంటే మనకు హిందూ ధర్మంలో డబ్బు సంపాదించడం తప్పు కాదు, సుఖములను అనుభవించడం, కార్లు బంగ్లాలు కొనుక్కోవడం తప్పు కాదు. కానీ మితిమీరినటువంటి ఆశ తప్పు. ఇప్పుడు ఏంటంటే మీకు శక్తి ఉంది, మీరు 2 బంగ్లాలు కొనుక్కున్నారు, కొనుక్కోండి, పర్వాలేదు. కానీ తర్వాత కూడా ఇంకా డబ్బు సంపాదిస్తూ డబ్బు పైననే మీ సమయాన్ని అంతా వృధా చేసినట్టయితే భగవంతుడి కోసం సమయం ఎప్పుడుంది? ఇప్పుడు మీకు హిందూ ధర్మంలో చెప్పాడు, ముందు ధర్మబద్ధంగా ఉండు. మొదటి 20 ఏళ్ల పాటు స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, సమాజం లోపల నేర్చుకుంటాము, అమ్మ నాన్న దగ్గర మంచి పనులన్నీ నేర్చుకుంటాం. ఇది క్వశ్చన్ మార్కే, బిగ్ క్వశ్చన్ మార్కే, బట్ ఇట్ ఈస్ సపోజ్ టు బి లైక్ దట్. అలా ఉండాల్సిందే. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 22 ఏళ్ల నుంచి మొదలెడితే మనకు ఉద్యోగం 22 ఏళ్లకు వచ్చింది అనుకున్నా, సరిపోయి 25 ఏళ్లకు వచ్చింది అనుకున్నా, ఇంకో 25 ఏళ్ల పాటు వివాహము, భార్య పిల్లలు, భర్త పిల్లలు, వాటెవర్. అందరికీ భార్య పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు, కొంతమందికి భర్త పిల్లలు కూడా ఉంటారు. కరెక్టా కాదా? అందరికీ భార్య పిల్లలే ఉంటారా? జవాబు చెప్పండి ఎవరైనా. మీరు ఎప్పుడు అట్లే చెప్తారు కదా సార్.
ఉమ్? మేము అట్లా ఆడపిల్లలకి భర్త పిల్లలు, మగవాళ్ళకైతే భార్య పిల్లలు. కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్. ధర్మలత గారు మీరేం చెప్పారండి? మీరు ఎప్పుడు అట్లే చెప్తురు కదా సార్ అంటున్నా. భార్య భార్య పిల్లలు పిల్లలు, భార్య పిల్లలు, అందుకే ఇవాళ మార్చేశాను. భార్య పిల్లలు కొంతమందికి భర్త పిల్లలు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది జీవితాన్ని ఇలా కొనసాగించడంలో తప్పు లేదు. మీరు వారితో పాటుగా మెజారిటీ అదే ఉన్నాం కదా సార్. మెజారిటీ మేము ఇప్పుడు అదే ఉన్నాం కదా. అదే సో కాబట్టి మనకు సమాజం లోపల గృహస్థాశ్రమం తప్పు కాదు. గృహస్థాశ్రమమే మిగతా ఆశ్రమాలన్నింటికీ కూడా మూలం. ఎందుకంటే గృహస్థాశ్రమం లేకపోతే సన్యాసులకు ఎవరు అన్నం పెడతారు? గృహస్థాశ్రమం లేకపోతే ఆలయాలు ఎవరు చూస్తారు? గృహస్థాశ్రమం లేకపోతే ఆలయాలకు ఎవరు వెళ్తారు? తీర్థయాత్రలకు ఎవరు వెళ్తారు? కాబట్టి గృహస్థాశ్రమం తప్పనిసరి. గృహస్థాశ్రమాన్ని అసలు నెగ్లెక్ట్ చేయలేము. కాకపోతే గృహస్థాశ్రమం అనేటటువంటిది ధర్మ సాధనకై ఒక గొప్ప ఆశ్రమము. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాము? అర్ధకామముల యొక్క కొనసాగింపుగా మనం కంటిన్యూ చేస్తున్నాం. కొనసాగింపు అంటే ఏంటి? అదే విషయాన్ని మళ్ళీ మనము 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అర్ధకామంలోకి వెళ్ళిపోతున్నాము. బంధంలను పెంచుకుంటూ పోతున్నాం. పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? సమాజం లోపల నేను ఒక మాట చెప్తాను, దీనికి జవాబు చెప్పండి. అందరం సుఖంగా ఉండాలంటే ఉండలేమా? ఎవరైనా జవాబు చెప్పండి దీనికి. మీకు తెలుసు కదా, భజగోవిందం అనేది చర్చా కార్యక్రమం ఎక్కువగా. ఎవరైనా జవాబు చెప్పండి. అందరం సుఖంగా ఉండాలంటే ఉండలేమా? ఉండొచ్చు సార్. ఉండలేము సార్. కర్మ సిద్ధాంతం ఉండదు కదా. కర్మ సిద్ధాంతం ప్రకారం పోవాల్సిందే. వేణుగోపాల్ గారు చెప్పండి. కర్మ సిద్ధాంతం ప్రకారం పోవాల్సిందే కదా సార్. మనం అనుకున్నట్టు ఒకటి జరగదు. నేనేమంటున్నానంటే మనం అందరం ఉండగలమా లేదా? సింపుల్. ఉండగలం సార్, మన చేతుల్లోనే ఉంది. ఎలా అనుకుంటే అలా ఉండగలం. అంటే నేననేది సమాజంలో కూడా మీ కాలనీలో ఒక 50 మంది ఉన్నారనుకో, మీరంతా సంతోషంగా ఉండగలరా? ఉండొచ్చు సార్, ఉండవచ్చు. చెప్పండి శర్మ గారు, ఎలా ఉండొచ్చు చెప్పండి. తృప్తి అనేది ఉంటే ఉండవచ్చు సార్. తృప్తి అనేది ఉంటే ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంటి పక్కన నైబర్ కి చిన్న ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మనం వారికి ఏం చేయొచ్చు అంటారు? సహాయం చేయొచ్చు. మనం సహాయం చేయవచ్చు. అదే విధంగా పక్కవాడికి ఏ సమస్య వచ్చినా మనం వారితో పాటు ఉండి సమాజంలో అందరము కలిసి ఉంటే, అంటే అందరూ కోట్ల మంది కలిసి ఉండాల్సిన అవసరం లేదు. మనము ఉన్నటువంటి చిన్న గ్రూప్, ఈ గ్రూప్ ఏమంటారు? కులము అంటారు. మనమేమో కులము అనేసరికి క్యాస్ట్ లోకి వెళ్ళిపోయి ఘోరమైనటువంటి అపరాధాలు చేస్తున్నాం. కులము అనగా ఒక గుంపు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఒకటే కులము. కానీ మనం ఏం చేసాము? దాన్ని కొత్త కొత్త కులాలుగా తయారు చేసి నదీ కులం, నిధి కులం, నిధి కులం, కుల సంఘాలు. అలా కాకుండా ఒక దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒకటే కులం. కులము అంటే సమూహం అని చెప్పి గుంపు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి సంతోషంగా ఉండాలంటే మళ్ళొకసారి చెప్తున్నాను, ఇందాక జవాబు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా జవాబు చెప్పండి. ఒక 50 మంది ఒక దగ్గర ఉన్నారు, ఒక చిన్న గూడెం. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఉండలేరా? ఎవరైనా జవాబు చెప్పండి. ఉండగలరు సార్. ఉండగలరు సార్. ఎక్కడున్నా సరే సంతోషం మనం మన 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 అంటే మన విధి నుంచి మనం తెచ్చుకోవాలి. అది అంటే ప్రతి దాంట్లోనే ఆనందం లేదంటే తృప్తి, కంటెంట్మెంట్ ఉంటే ఒకరిని ఒకరు మంచి దీంతో చూస్తే, మంచి దృష్టితో చూస్తే అందులో కూడా పాజిటివిటీ ఉంటది. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, ప్రేమ కరుణ ఎక్కడైతే ఉంటుందో ఒకరి మీద ఒకరికి, అక్కడ డెఫినెట్ గా ఆనందం అన్నది ఉంటుంది సార్. అందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఒకరి మీద ఒకరికి కరుణ, దయ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అట్లాంటి గుణాలు, మంచి గుణాలతో మనం సరౌండ్ అయ్యి ఉంటే ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండగలం. అవును, ఈ గుణాలు ఒక్క నిమిషం, ఈ గుణాలు అందరిలో ఉండవంటారా? కరుణ, దయ, జాలి, తర్వాత ప్రేమ, ఇవి అందరిలో ఉంటాయా, ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువ పాళ్ళల్లో అయినా ఉంటాయి. కాదు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన క్వాలిటీస్, ఉండకపోవడానికి అవకాశం లేదు. మీరు ఉండకపోవడం ఛాన్సే లేదు, అందరి లోపల ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం? స్వార్థం అనేది వస్తుంది. నాది 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 అని నిరంతరం నాది, నా కోసం, నా వాళ్ళ కోసం అని ఆలోచన ఎప్పటికీ ఉండటం వల్ల సార్ ఈర్ష్య కూడా ఉంటే, జలసి ఈర్ష్య ఉంటే కూడా మనం హ్యాపీగా ఉండలేము. ఆడికి ఎక్కువ ఉన్నది మనకు లేదు.
జెలసీ, కరెక్ట్. హేట్రెడ్, లక్ష్మీ జెలసీ ఉంటే గోవిందులు కూడా గారు, వీ కెనాట్ తర్వాత బి హ్యాపీ. శ్రీపాద రామలక్ష్మి గారు. లక్ష్మీ గోవిందులు త్రిగుణాల గారు, వల్ల శ్రీపాద కూడా లక్ష్మి. తేడాలు వస్తాయి సార్. త్రిగుణాలు గట్టిగా ఉండడం చెప్పండి వల్ల మేడం, మీ వాయిస్ ఎప్పుడు లోగా ఉంటుంది, మీరు గట్టిగా చెప్పండి, ధైర్యంగా, ఏం భయం లేదు. ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటా, కానీ అలా కాదు సార్, ధైర్యంగా ఇది గట్టిగా చెప్పండి. స్పీకర్ పెట్టుకునేటప్పటికి తేడా వస్తుంది. ఇది తేడా త్రిగుణాల వల్ల రావద్దు, తేడా రావద్దు, గట్టిగా మాట్లాడాలి. త్రిగుణాల వల్ల కూడా ఇట్లాంటివి వస్తాయి సార్. ఆ గుణాలు అడ్డుపడడంలో కొంతమందికి కుదరదు. ఓకే, వ్యాలిడ్ పాయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. రామలక్ష్మి గారు, శ్రీపాద రామలక్ష్మి గారు, చెప్పండి అమ్మా. కోరికలు కూడా ఎక్కువైపోయి కరెక్ట్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం 2 కేటగిరీస్ గా తీయచ్చు. మీరు చెప్పినవన్నీ కూడా, ఒకటి శర్మ గారు చెప్పిన కేటగిరీ ఏంటంటే స్వార్థం, ఓకే, కోరికలు, ఆశ, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. రెండవ కేటగిరీ ఏంటంటే గుణాలు. ఓకే, ఈ గుణాల యొక్క విభజన వల్ల కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. భగవంతుడు అందరికీ కూడా సాత్విక గుణాలు, రాజస గుణాలు, తామస గుణాలు ఇచ్చాడు. వాటి కాంబినేషన్ ఏం చేశాడంటే మనుషులకు ఒక్కళ్ళకి మాత్రము నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేసుకో అన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు పూర్వజన్మ నుంచి కొన్ని వస్తాయి, ఈ జన్మకు రావని నేను అనడం లేదు, కొన్ని వస్తాయి. పుట్టడంతో కొంతమంది గట్టిగా మాట్లాడతారు, కొంతమంది సాఫ్ట్ గా మాట్లాడతారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకేమవుతుందంటే మనము చుట్టుపక్కల సమాజాన్ని చూసి మనం కొంతగా తగ్గచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూడండి, ఒక ఆఫీస్ లోపల ఒక మంచి మేనేజర్ ఉన్నప్పుడు ఆఫీస్ అభివృద్ధి చెందడం మీరు చూస్తారు. తర్వాత ఆఫీస్ లోపల అందరూ బాగా ఉండడం అనేది చూస్తారు. కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఆఫీస్ లోపల రకరకాల మార్పులు, గుంపులుగా తయారవడం చూస్తూ ఉంటారు. లేదా ముందే గుంపులుగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఒక మంచి వ్యక్తి రావడం ద్వారా సమాజం లోపల, మన ఆఫీస్ లోపల, మనం ఉన్నటువంటి కాలనీ లోపల మార్పులు తెచ్చేటటువంటి అవకాశము ఉంది. ఖచ్చితంగా అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఏంటంటే ఎవరి భయంతోనైనా లేదా ఒక మంచి వ్యక్తిని అనుసరించడం, కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్, ఎవరైనా రిపీట్ చేయాలి. ఒకరి యొక్క సూచనల ద్వారా మనం సమాజాన్ని మార్చేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాలేదా? నేను అంటున్నది 1,00,000 మంది, 1,00,00,000 మంది గురించి చెప్పట్లా. ఫస్ట్ చిన్న యూనిట్స్ గా తయారు చేద్దాం, ఓకేనా? భజగోవిందంలో ఉన్న పాయింట్స్ నే మనము ఇంకా సులభంగా అర్థం చేసుకుంటున్నాం. భజగోవిందం ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నో డౌట్ అబౌట్ ఇట్, దానికి అసలు ప్రవచనాలు అవసరం లేదు. కానీ మన హృదయంలో వైరాగ్య భావన రావాలి అంటే కొద్దిగా ఆలోచన, కొద్దిగా చర్చ కావాలి. కాబట్టి కామ్ గా ఉండకండి దయచేసి. నేను అడిగినప్పుడన్నా జవాబు చెప్పండి. ఏమడిగాను ప్రశ్న మర్చిపోయా, ఏమన్నాను? ఒకరి యొక్క సూచన ద్వారా చిన్నగా సమూహాలు ఏర్పడి దాని గురించి చెప్తున్నా. మీరు చెప్పండి. ఒక మేనేజర్ ఉన్నాడంటే అక్కడ ఆఫీసులో ఆ మార్పులు రావడము, దాని వల్ల ఆఫీస్ ఇది మీరు చూసారా లేదా? ఇది ఇలాంటి విషయాలు అతని ప్రవర్తన బట్టి మిగతా వాళ్ళని కూడా మార్చుతూ ఉండటం సహజం. చూసారా లేదా మీరంతా కూడా? అవును సార్, చాలా చోట్ల ఉంటూనే ఉంటుంది. సార్, ఇట్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అనుభవించాం సార్, అనుభవించాం. కరెక్ట్. శర్మ గారు చెప్పినట్టుగా మేనేజర్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ చూడగలుగుతారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సమయం లోపల మనకు, శర్మ గారు మీరు బ్యాంక్ లోనే చేశారు కదా? అవునండి, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్. సో అయితే ఈ ఎస్బీఐ ఒక టైం లోపల ఈ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవి వచ్చిన కొత్తల్లో, అప్పట్లో యాక్సిస్ కూడా వచ్చింది, బట్ అంత పాపులర్ కాలేదు. ఈ 2 బ్యాంకులు పాపులర్ అయిన కొత్త లోపల, అంటే 1999 నుంచి 2003 మధ్య లోపల చాలా పాపులర్ ఉన్న టైంలో స్టేట్ బ్యాంక్ అసలు ఎవరు రారేమో. అసలు స్టేట్ బ్యాంక్ ఇండియాలోనే ఆర్బీఐ యొక్క రిప్రజెంటేటివ్. మరి ఆర్బీఐ లేని చోటల్లో కూడా స్టేట్ బ్యాంకే ఆర్బీఐ యొక్క పాత్రను కూడా తీసుకుంటుంది. సో కాబట్టి స్టేట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ప్రైవేట్ బ్యాంక్స్ ఇంత అభివృద్ధి చెందుతుంటే అందరూ ప్రైవేట్ బ్యాంకుల వైపు వెళ్ళిపోతే స్టేట్ బ్యాంక్ ఎలా పైకి వస్తుంది? ఎక్కడ చూసినా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలు, ఎక్కడ చేసినా కూడా పర్సనల్ లోన్స్, ఓకే, రిటైల్ బ్యాంకింగ్ చాలా అద్భుతంగా డెవలప్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా. ప్రతి ఆఫీస్ లోపల ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం మొదలైంది. ఇలా చేసిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ డెవలప్ అయింది. మరి ఇక మిగతా గవర్నమెంట్ బ్యాంక్స్ డెవలప్ అవ్వవు. గవర్నమెంట్ బ్యాంకులు అన్నిటికీ అంటే కూడా పెద్దది అయినటువంటి స్టేట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల సమూలమైనటువంటి మార్పులు తెచ్చారు వాళ్ళ చైర్మన్. ఎలాంటి మార్పులు అంటే 3-4 ఏళ్ల లోపల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా అన్ని బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు పోటీ ఇవ్వగలిగింది. ఇవ్వగలగడమే కాకుండా వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంది. చాలా మంది ఏంటి, జనరల్ మీరు స్టేట్ బ్యాంక్ వెళ్తే తిట్టని రోజు ఉండదు. మీరు ఈ రోజు కూడా చూడండి, స్టేట్ బ్యాంక్ వెళ్తే మీకు ఈ రోజు కూడా తిట్టకుండా బయటికి రారు, తిట్టుకోకుండా బయటికి రారు.
కానీ ఎప్పుడైతే మనుషులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా చేసే పనులు ఉంటాయో అవి ఎస్బీఐ వాడు చాలా అద్భుతంగా నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఏటీఎంల ఇది కానీ, రిటైల్ బ్యాంకింగ్ లో కానీ, హోమ్ లోన్స్ తగ్గించడంలో కానీ, ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయో నేను ఒక చిన్న మాట చెప్తాను. వాళ్ళ మెయిన్ చైర్మన్ ఏం చేశారంటే వాళ్ళ నాలెడ్జ్ ని అందరిలోకి పర్కోలేట్ చేశారు. అంటే ఏమంటారు, అందరిలోకి వెళ్లేలాగా చేశారన్నమాట. అందరిలోకి దూసుకుపోయేలాగా చేశారు, వ్యాపింపజేశారు, అందరిలోకి వెళ్లేలాగా చేశారు. ఇది మన బ్యాంక్ యొక్క ఫిలాసఫీ అని చెప్పారు. చెప్పేసరికి ఏమైంది, జనాల లోపల మార్పు వచ్చింది. ముందేమో నేనేం మారుతాను లేరా అనుకున్న జనాలందరూ కూడా మారడం మొదలెట్టారు. తర్వాత క్రమ పద్ధతి లోపల మారారు. అదే విధంగా ఆర్టీసీ, మీరు ఆర్టీసీ కూడా చూస్తే ఎన్నో రకమైన ఇబ్బందులు ఉండేవి. తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా సమూలమైనటువంటి మార్పుల ద్వారా బాగుపడడం చూస్తాము. కాబట్టి మనకు ఏం చెప్పారంటే భజగోవిందం లోపల ఒక సరైనటువంటి గురువు కావాలి. సరైనటువంటి గురువు ఉంటేనే నీ జీవితం లోపల నువ్వు అద్భుతంగా పైకొస్తావు. ఆయన ఏం చెప్పారు, సరైనటువంటి గురువు కావాలి నీకు. కాబట్టి ఆ సజ్జన సాంగత్యం ఏదైతే ఉందో ఆ సజ్జన సాంగత్యం వస్తే తప్ప నువ్వు జీవితంలో పైకి వెళ్ళవు. ఈ డబ్బు ఇవి అవి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో పైకి వెళ్ళవు. కాతే కాంత ధనగత చింత వాతుల కింతవా నాస్తి నియంత. కాతే కాంత ధనగత చింత వాతుల కింతవా నాస్తి నియంత అని. తర్వాత ఏమంటారు, త్రిజగతి. ఇక్కడ మనం చూడాలి 3 లోకాలు, త్రిజగతి 3 లోకాలకి. త్రిజగతి సజ్జన సంగతి రేకా, త్రిజగతి సజ్జన సంగతి ఏకా, భవతి భవార్ణవా తరుణే నౌకా. అది 3 లోకాలలో. అంటే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను, దానికి మీరు దాని డిస్క్రిప్షన్ చెప్పడానికి ట్రై చేయండి. త్రిజగతి అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా ఈ 3 జగాలలో కూడా సజ్జన యొక్క సాంగత్యం ఒక్కటే నిన్ను ఈ భవసాగరం నుంచి గట్టెక్కిస్తుంది అన్నారు. దీని అర్థం ఏమై ఉండొచ్చు? జాగ్రత్త స్వప్న సుషుప్తం సార్. సజ్జనులు ఎక్కడికి వస్తారు? మనకు జాగృతిలో వస్తారు. లోకము పరలోకము కరెక్ట్. ఇంకెవరైనా చెప్పడానికి ట్రై చేయండి. త్రిజగతి 3 లోకాలు, ఇక్కడున్న లోకము, పై లోకము, కింద ఉన్నటువంటి లోకము. అంటే ప్రతి లోకంలో కూడా సజ్జనులు ఉంటారు. రాక్షసులలో సజ్జనులు ఉంటారు, దేవతలలో సజ్జనులు ఉంటారు, మానవ జాతిలో సజ్జనులు ఉంటారు. ఈ సజ్జనులతో నువ్వు సాంగత్యం ఏర్పరచుకుంటే వారు నిన్ను ఈ భవసాగరంలోంచి నిన్ను దాటించగలుగుతారు. భవసాగరం అన్నిటికంటే కూడా కష్టము. భవసాగరం అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గృహస్థాశ్రమం, ఇందులో ఉన్నటువంటి సుఖాలు ఇవి అవి ఏవైతే మనం తలుచుకుంటున్నామో ఇందులోంచి ఎవరు మనం ఎవరు గట్టెక్కించలేరు. ఎందుకోసం అంటే ఇందులో పడ్డ తర్వాత ఈ సుఖాలు బాగా అనిపిస్తాయి, ఎవరికి కూడా దాటాలనిపించదు. ఇప్పుడు మా అమ్మగారు 76 years 78 years కదా, అలా ఉంటారు. ఆవిడకి మేము వస్తే సంతోషం, కబుర్లు చెప్తుంది, అవన్నీ చేస్తుంది, బాగా అనిపిస్తుంది. ఎవరికి కూడా ఇది వదిలేసేసి నేను ఓ రోజు సడన్ గా కాల్ చేసి ఏడుపు, అమ్మ ఏమైందమ్మా అంటే ఒరే యమధర్మరాజు భటులు నిజంగా వచ్చి తీసుకెళ్లిపోతారా అని బెంగపడుతుంది. లేదని చెప్పా నేను. ఎవరికి తెలుసు? ఇప్పుడు మొన్న నన్ను అడిగారు నరక వర్ణన చెప్పినప్పుడు, సార్ నిజంగా నరకాలు ఉంటాయా సార్ అంటే, నేను పర్సనల్ గా బిలీవ్ చేయను, నరకాలు ఉన్నాయని నేను బిలీవ్ చేయను. ఇక్కడ కష్టాలు ఇక్కడ సుఖాలే ఉంటాయి. కానీ ఏమో చెప్పలేం, మన కర్మ గాలిపోయి నిజంగానే నరకాలు ఉండి మనం నేర్చుకున్నదాన్ని తప్పయి నిజంగానే నరకాలుండి యమభటులు నల్లగా వచ్చి, నాకు అప్పుడప్పుడు రాత్రి తెల్ల దెయ్యాలు వస్తుంది కదా, ఆడ దెయ్యాలు వస్తాయి కదా. కాబట్టి ఉందేమో నరకం తెలియదు కదా. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అని, త్రిజగతి అంటే 3 లోకాలు. ఈ 3 లోకాలలో ముందు మనమున్న లోకంలో సజ్జనులు దొరకరా, మనకు మంచి వాళ్ళు దొరకరా, ఆశ లేనటువంటి జనాలు దొరకరా. ఈ ప్రపంచంలో అన్నిటికీ కారణం ఇందాక మనం అనుకున్నట్టుగా స్వార్థము, ఆశ. ఈ స్వార్థము, ఆశ లేని మనుషులు మాత్రమే నీకు సజ్జనులైన గురువులు. ఒక్కసారి ఆపుతాను, మళ్ళీ వినండి. ఆశ స్వార్థము లేనటువంటి వారే సజ్జనులు, గురువులు. There is everything in this world for everybody's need, but not everybody's greed. దాని జవాబు ఎవరన్నా తెలుగులో చెప్తారా ఇప్పుడు నేను అన్నదాన్ని? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరాలకి సరిపడా వస్తువులు ఉన్నాయి, సామగ్రి, కానీ వాళ్ళ అత్యాశకి కావాల్సి ఇది మాత్రం లేదు. సో ఈ ప్రపంచంలో అందరికీ కావలసినవి భగవంతుడు ఇచ్చాడు,
కానీ మన దురాశ ద్వారా ఏం చేస్తున్నామంటే మనం వేరే వాళ్ళకి అందకుండా చేస్తున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ప్రపంచంలో 7 బిలియన్ జనాభా ఉన్నారు. ఓకే, 700 కోట్లు. ఈ 7 బిలియన్ జనాభాకి ప్రతిరోజు కూడా 15 బిలియన్ మందికి సరిపడా భోజనాన్ని తయారు చేస్తున్నారు. 15 బిలియన్ మందికి సరిపడా భోజనాన్ని తయారు చేస్తున్నారు. ప్రతిరోజు 5 బిలియన్ మంది వారికి భోజనం దొరకదు. కారణం ఏంటి? ఎవరన్నా చెప్పండి. నేను అన్న పాయింట్ అర్థమైందా? ఫస్ట్ అర్థమైతే దాన్ని ఒకసారి ఎవరన్నా విశదీకరించండి అందరి కోసం. అంటే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకోవటం ఒకటి, ఉన్నవాళ్లే ఎక్కువ మనీ వేస్ట్ చేయటం ఒకటి, అత్యాశగా మార్కెట్ లో ముందే ఎక్కువ తెచ్చి పెట్టుకోవటం ఒకటి, కారణం అవసరానికి మించి ఉంచుకోవటం సార్. అవసరానికి లోభం మించి సార్, లోభం నాకే ఉండాలి అన్నది. రైట్. ఇప్పుడు దీని వల్ల చూసారా, మన ఫుడ్ ఏమో 14 బిలియన్ 15 బిలియన్ మందికి తయారు చేస్తున్నారు, కానీ దొరికేది 2 బిలియన్ మంది తింటున్నారు. ఉన్నది 7 బిలియన్, 4-5 బిలియన్. పడేయటం కూడా ఇంటి ఖర్చులకు అవసరం సార్. సంవత్సరం స్టాక్ పెట్టుకుంటారు రైస్, 1 ఇయర్ స్టాక్, కందిపప్పు అన్ని పెట్టుకుంటారు. రైతు వెంబడే మార్కెట్కి ఇయ్యడు, రేట్ రావాలంటాడు. అది మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ ప్యాడీ ఉంటుంది, ఆ ప్యాడీ అంటే వడ్లు, ఈ సంవత్సరం నిలబెట్టుకొని వచ్చే సంవత్సరం అమ్ముతాడు వాడు. ఇప్పుడు జరిగేది అది మార్కెట్లో, మార్కెట్కి ఇస్తాడు. కరెక్ట్. కాబట్టి ప్రపంచం లోపల స్వార్థం అనేటటువంటిది చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నాడు. స్వార్థం దారుణంగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించలేవు. ఎందుకంటే గురువుగా భావించిన ఏ ఒక్కడు కూడా వాడు డబ్బు సంపాదనలో పడ్డాడు కానీ మన హిందూ ధర్మానికి గాని మన లోపల చైతన్యాన్ని గాని తీసుకొస్తున్నారా? మనని ఆలోచింపజేయకుండా వీరు ఈ గురువులందరూ ఏం చేస్తున్నారు? ఈ గురువులందరూ వేషధారణ అవి చాలా బాగుంటాయి, వీళ్ళ వేషధారణ చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ వేషధారణ ఉంటుంది కానీ వీరు మనల్ని సరైన దారిలో పెట్టడం లేదు. ఇందాక ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇందాక మళ్ళీ ఒకసారి నేను చెప్పినవి కొద్దిగా సీక్వెన్స్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందాక మనం ఏం చెప్పామంటే, ఒక చోట ఒక చిన్న గుంపులో గాని ఎక్కడైనా గాని ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలం లోపల మనకు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో పెద్దవాడు బాగా కష్టపడేవాడు, రెండోవాడు యావరేజ్ గా కష్టపడతాడు, మూడోవాడు కష్టపడాడు. మొత్తం ఇంట్లో కలిపి ఒక 50 మంది ఉంటారు. అందరూ కలిపి ఎవరిని తిట్టుకోరు. ప్రేమ, ఆప్యాయత, ఎవరికి కష్టం వచ్చినా ఏం కాదు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాలంటే ఏం పర్వాలేదు. ఎక్కడైనా పని ఉందంటే ఒరే నాకు పని ఉంది నువ్వు వెళ్ళి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లిపోయేవాళ్ళు. కుటుంబ వ్యవస్థ, అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ మనకు భారతదేశంలో ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అది లేదు సార్ నిజంగా. ఇప్పుడు అది అసలు ఎక్కడ కనపడట్లేదు, చాలా అరుదుగా. సో అందులో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఆ కుటుంబ వ్యవస్థ లోపల పవిత్రంగా నిర్మలంగా ఉంటారు అందరూ కూడా. అందరి పిల్లలు నా పిల్లలే, అందరు పిల్లలు నా పిల్లలే. ఒక బాబాయ్ కూడా తన అన్న పిల్లల మీద ఎంత చూపిస్తాడు, పిల్లలు భయపడతారు. అమ్మ మా బాబాయ్ పెద్ద పెద్ద పిల్లలు కూడా భయపడతారు, మా బాబాయ్ వచ్చాడు అని చెప్పి. నన్ను చూస్తే బాబాయ్ కాదు కదా, ఇంట్లో మా పిల్లలే భయపడరు. జోగ్గా అంటున్నారు కానీ, అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, సమాజంలో ఈ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. నాశనం అవడం వల్ల ఏమైంది? బయట వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు మన దేశం ఇంకా కొంత బెటర్. మళ్ళీ కొద్దిగా ప్లీజ్ ఒక 5 నిమిషాలు గట్టిగా పట్టుకోండి చెయ్యిని, తర్వాత వదిలేయండి మీ ఇష్టం. గట్టిగా పట్టుకోండి అందరూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు వేరే దేశంకి వెళ్ళారనుకోండి, అవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏమంటారు? జాయింట్ ఫ్యామిలీస్ అపోజిట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు అనమాట. చిన్న కుటుంబాలు, భార్య భర్త పిల్లలు పిల్లాడు ఎవరో ఒకళ్ళు. వారు ఏమవుతుంది, కొన్నాళ్ళకు కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ సమస్యలకి ఎక్కడ పరిష్కారం లేదు. కొన్ని రోజులు అవుతుంది, ఎవరికి వారు బతుకుతారు, డబ్బు సంపాదిస్తారు, అసంతృప్తి పెరుగుతుంది, డిప్రెషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వారికి దేనిపైన నిలబడదామంటే వాళ్ళ దగ్గర ఒక ఆపర్చునిటీ ఉండదు. మన దగ్గర వీ హ్యావ్ సంథింగ్ టు బ్యాంక్ ఆన్. మనం వెళ్ళేసి ఇక్కడ నిలబడచ్చు, మనకు ఆధ్యాత్మికత ఉంది. కుటుంబ వ్యవస్థ కనీసం లేకపోయినా ఆధ్యాత్మికత ఉంది. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, కానీ ఆధ్యాత్మికత పైన మనం నిలబడచ్చు. ఆధ్యాత్మికత ఆధారంగా జీవితం మొత్తము బతకవచ్చు. ఒక్కసారి మళ్ళీ ఈ పాయింట్ చెప్తాను, నా తర్వాత ఎవరైనా రిపీట్ చేయండి. వేరే దేశాల లోపల మన ధర్మం పాటించని వాళ్ళ గురించి తీసుకున్నట్లయితే, వారు గట్టిగా పట్టుకోవడానికి ఏదీ లేదు. ఇంట్లో వాళ్ళతో కొట్లాడారు అంటే వాళ్ళకి ఇంకా అవకాశమే లేదు. కొట్లాడిన తర్వాత విడిపోతారు. విడిపోయిన తర్వాత పిల్లాడు పెరుగుతూ ఉంటాడు, పిల్లాడు ఎక్కడో ఉంటాడు, వైఫ్ ఎక్కడో ఉంటుంది, హస్బెండ్ ఎక్కడో ఉంటారు. కొట్లాడుకుపోయారా? ఎవరు లేరు. దేని మీద ఆధారపడాలి ఇప్పుడు ఆవిడ? సమాజ సేవ ఉంటే సరే అది వదిలేసేయండి, ఫిలాసఫర్ గా అయితే అది వదిలే. ఇవి చెయ్యరు కదా వాళ్ళు.
ఏం చేయాలి? జీవితం అంతా ఒంటరితనంలో బతకలేక ఫ్రస్ట్రేట్ అవుతారు, తాగుతారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు, సమాజంలో చెడు చేస్తారు. వీళ్ళే తుపాకులతో కాల్చి పారేస్తూ ఉంటారు. మనకు డెవలప్డ్ నేషన్స్ లో కారణం లేకుండా తుపాకులతో కాల్చేది చూస్తూ ఉంటాం. బౌలింగ్ ఫర్ కొలంబైన్ అని ఒకటి మైకేల్ మూర్ది డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాలి. ఇది నేను రికార్డు చేస్తున్నాను కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. మైకేల్ మూర్, ఓకే, మైకేల్ MOORE. ఆయనవి 4 డాక్యుమెంటరీలు ఉన్నాయి. ఒకటి ఆస్కార్ విన్నరు, ఈ బౌలింగ్ ఫర్ కొలంబైన్ ఆస్కార్ విన్నరు. ఇది కాక ఫారెన్హీట్ 9/11 అని చెప్పి, సిక్కో అని చెప్పి, అండ్ మొన్న ఒకటి చూశాను. మొన్న చూసింది గ్రీన్ రెవల్యూషన్ మీద. ఇప్పుడు మనకి ఇన్నాళ్ళ పాటు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మంచివి అవి ఇవి అని చెప్తున్నారు కదా, అది గ్రీన్ కాదు, దాని వెనక జరుగుతున్నటువంటి కుట్రలు ఏంటి అని చెప్పి ఈ 4 డాక్యుమెంటరీలు కూడా అత్యంత ప్రాచుర్యాన్ని, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినటువంటి ఇవన్నమాట. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన బౌలింగ్ ఫర్ కొలంబైన్ అనేది తప్పక చూసి తీరవలసినదే. అయితే ఈ బౌలింగ్ ఫర్ కొలంబైన్ లో తుపాకులతో కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకు? అమ్మా నాన్న సరిగ్గా ఉండరు, ఇంట్లోపల ఏది ఉండదు, ఆధ్యాత్మిక విలువలు లేవు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అమెరికాలో సగం మంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నేను 1993-94 లోపల నేను హిప్నాటిజం క్లాసెస్ కి వాటికి వెళ్తుండేవాడిని. ఆ రోజుల లోపల కొన్ని విషయాలు నాకు తెలిసినవి ఏంటంటే, ప్రత్యేకంగా ఇప్పటికీ మనం చూడండి, మీరందరూ అప్పుడు మాకు ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి ఎవరో వచ్చారు, ఆయన పేరు మర్చిపోయాను. ఆ స్పెషల్ క్లాస్ వచ్చిన ఆయన అన్నారు, ఈ రోజు మనకు కన్సల్టింగ్ కోసము, కౌన్సిలింగ్ కోసము చాలా తక్కువ మంది వస్తారు, కానీ చూడండి ఒక 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుందో, అందరూ ఇండియాలో కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళేసి కౌన్సిలింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పారు. అది ఇవాళ ఎంత మంది సైకియాట్రిస్టులు ఉన్నారో తెలుసా మీకు? భారతదేశంలో కూడా ఆధ్యాత్మికత పైన ఆధారపడని ప్రతి ఒక్కరిది జీవితం అదే, లేదా ఫ్రస్ట్రేట్ చేస్తూ జీవితంలో కృంగిపోతూ బతకాలి. నాకు మన గ్రూప్ లో ఎంతమంది, నేను చెప్పకూడదు పేర్లు, కానీ ఎంతమంది కాల్స్ చేసి బాధపడుతూ ఉంటారో వాళ్ళ పర్సనల్ సమస్యల వల్ల. ఎందుకంటే వాళ్ళు సమాజంలో అది గుర్తించలేకపోతున్నారు. నాకు దేవుడు అనే ఆధారం ఉంది అనేటటువంటిది గుర్తులేకపోతుంది. వైరాగ్య భావన అనేది ఏదైతే వస్తుందో అది ఎంత గొప్ప ఆయుధం తెలుసా? మళ్ళొకసారి చెప్తా. వైరాగ్యం అనేటటువంటిది ఒక గొప్ప ఆయుధము. ఈ ఆయుధం పట్టుకున్నవాడు మిగతా ప్రపంచాన్ని భయపడడు. వీడు నా గురించి ఏమనుకున్నాడు, వాడు నా గురించి ఏమనుకున్నాడు, వీళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, వీళ్ళు నాకు కేర్ చేయడం లేదు, వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, నాకు ఇక్కడ డబ్బు రావడం లేదు, అందరిలాగా బంగారాలు కొనడం లేదు, అందరిలాగా కార్లు కొనడం లేదు, నేను మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ని, నేను మాత్రం మంచివాడిని, ప్రపంచం అంతా చెడ్డది, నేను మంచి చేసిన వాళ్ళే చెడు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఒక 10-15 సెంటెన్స్లు మీరందరూ విన్నారా లేదా? ఎంత ఎక్కువగా ఇటువంటివి జరుగుతుంటాయో ఊహించుకోండి. కాబట్టి సమాజంలో ఏమైపోయిందంటే వైరాగ్య సాధన మనకు దొరకడానికి సైకియాట్రిస్ట్ల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుంది, నేను సేవ అని చెప్పి మన హైదరాబాద్ లో ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. అక్కడ దగ్గర ఒక 30-40 పీపుల్ కి నేను సైకియాట్రిస్ట్లకి నేను క్లాసెస్ తీసుకున్నాను. అది కూడా మన గ్రూప్ లో చాలా రోజుల కింద పోస్ట్ చేశాను, బహుశా మీరు చూసి ఉంటారు. అది లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ హైదరాబాద్, సేవ. అందులోపల ఒక 100 మంది ఉన్నారేమో సైకియాట్రిస్టులు, వాళ్ళందరూ కలిసి సేవగా చేస్తున్నారు అనమాట. అందులో చిన్న పిల్లల నుంచి, అంటే అరౌండ్ 25-30 ఇయర్స్ పిల్లల నుంచి 70 ఇయర్స్ వరకు కూడా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్న వాళ్ళు, ఫ్రీ సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి స్వరాజ్య ప్రెస్ తెలిసే ఉంటుంది కదా, కవిత కామకోటి మండపం అని చెప్పేసి, అక్కడ వాళ్ళు వారంలో 3 రోజులు 4 రోజులు ఇస్తుంటారు. అక్కడ నేను మాట్లాడినప్పుడు ఎన్ని విషయాలు విన్నానో, ఎన్ని ఇవి చేశామో, నేను నాకు తోచిన కొన్ని సలహాలు అవి ఇవ్వడం జరిగింది. కానీ బట్ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు జనాలందరూ బయట ఓపెన్ అప్ అయిపోతున్నారు, కానీ మరి ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి, ఎవరు మన లోపల ఆధ్యాత్మికత పెంచుతున్నారు? ఎంతసేపు ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఈ పారాయణ చేయండి, ఇందులోపల దింపుతున్నారు. కానీ మన భారతదేశం యొక్క కోర్ వాల్యూ అయినటువంటి సన్యాసము, కోర్ వాల్యూ అయినటువంటి సాధన, కోర్ వాల్యూ అయినటువంటి వైరాగ్యాన్ని ఎవరు కూడా బోధించడం లేదు. ఆత్మతత్వాన్ని ఎవరు బోధించడం లేదు. వేరే దేశాలలో లేదు ఇది. వేరే దేశాల్లో సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తారు, మన దగ్గర వైరాగ్య సాధన ఉంది. ఒక్కసారి ఈ పాయింట్ ఎవరైనా చెప్తారా ప్లీజ్? ఏమనుకోవద్దు. ఒక 3-4 చెప్తే గానీ నాకు సంతోషం అనిపించదు. మాట్లాడని వాళ్ళు మాట్లాడితే సంతోషిస్తాను.
వేరే మార్క్స్ దేశంలో ఫస్ట్ ఎక్కడా ఇది లేనిది మన దేశంలో ఉంది సార్ ఎస్ వైరాగ్య సాధన. వైరాగ్య సాధనతోనే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవచ్చు. మిగతా విషయాల్లో ప్రాపంచిక విషయాలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళేమనుకుంటున్నారు నిరంతరం బాధపడుతూ కుంగిపోతూ ఉండకుండా వైరాగ్య సాధన ద్వారా మన దేశంలో వాళ్ళకి మంచి అవకాశం ఉంది. రైట్. పద్మావతి మేడం చెప్పండి. శ్రీకృష్ణ సార్, వేరే దేశాల్లో ఆధ్యాత్మికత లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫ్రస్ట్రేషన్ అదంతా వచ్చి చిన్న పిల్లల నుంచి ఫ్రస్ట్రేషన్ వచ్చి చిల్డ్రన్ మాస్టర్ పోయి షూట్ చేసడం ఏం కారణం లేకుండా ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి ప్రేమ దొరకదు, కుటుంబ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి వాళ్ళకి అట్లా ఉంది. మనకైతే ఇంతవరకు పర్వాలేదు సార్, చాలా మటుకు పెద్దవాళ్ళు ఉండే కుటుంబ వ్యవస్థ అయితే ఉంది. లేకున్నా కూడా కొంచెం ఆధ్యాత్మికత ఉంటే మన దగ్గర ఇది వైరాగ్యం ఇది వస్తే ఇంకా కొంచెం మాకు ఇంప్రూవ్ అవుతుంది. మన దగ్గర ఆయుధ్యం సార్, ఆధ్యాత్మికత అనేది ఒక మనకు సాధనం ఉంది. అక్కడ వాళ్ళకి ఆ సాధనం లేదు సార్, అక్కడ అది లేదు కాబట్టి నెగిటివ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ సార్. కరెక్ట్ సార్? ఇది పాయింట్ కరెక్ట్, చాలా కరెక్ట్ పాయింట్. ఇంకేమైనా చెప్పగలరమ్మా? మన దేశంలో వైరాగ్య సాధన ఉంది కానీ పాటించే వాళ్ళు తక్కువ సార్, 1% కూడా ఉండాలి కదా. వైరాగ్య సాధన అందరు పాటిస్తే బాగానే ఉంటుంది. అద్వైతంగా మనం ఇట్లాంటి క్లాసులు ఎవరు చెప్పుకుంటున్నారు? మనకు అవకాశం ఉంది, వేరే దేశం వాళ్ళకి అలాంటి అవకాశాలు కూడా లేవు, వాళ్ళు అర్థాన్ని కూడా చేసుకోరు అనే పాయింట్ తో అనే పాయింట్ నేను ఇక్కడ ఆగాను, అనే పాయింట్ దగ్గర ఆగాను. మనకు ఒక అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా ఏమైతుందంటే ఏమంటున్నాడు, ఈ అవకాశాన్ని కూడా దురదృష్టవశాత్తు శంకరాచార్య సమయంలోంచే ఈ ఇబ్బంది కలుగుతుంది ఆయన చెప్తున్నారు. ఆయన శిష్యులు ఏం చెప్తున్నారంటే, గురువు గారు మీరు చెప్పినంత కరెక్ట్, శంకరాచార్యతో అంటున్నారు మీరు చెప్పినంత కరెక్ట్ గురువు గారు, కాకపోతే దురదృష్టం ఏంటో తెలుసా, ఈ రోజుల్లో దొరుకుతున్నటువంటి గురువులు ఎవరో తెలుసా, ఎవరైతే స్వార్థమొద్దు అన్నామో ఆ స్వార్థం కోసమే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష, పశ్యన్నపి చ న పశ్యతి మూఢ, పశ్యన్నపి చ న పశ్యతి మూఢ, ఉదర నిమిత్తం బహుకృత వేష, భజ గోవిందం. చక్కటి వేషధారణ ఉంది వీళ్ళకి, కానీ వాళ్ళు ఎంతసేపు కూడా వేషధారణే ఉంది కానీ ఆధ్యాత్మిక చింతన ఎక్కడుంది వాళ్ళకి? వాళ్ళు ఎవరి దగ్గర ఆధ్యాత్మిక చింతన పెట్టడం లేదు. నువ్వు ఈ పూజ చేసుకో, ఆ పూజ చేసుకో, ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, ఈ పారాయణం చేయి, నాకు ఈయన అనుగ్రహం వల్ల నాకు ఇది ఉంది, ఆయన అనుగ్రహం వల్ల ఉంది. నేను ఇంతకు ముందు చెప్పిన మాట మీ అందరికీ గుర్తుంటుంది. మన ధర్మం నుంచి ఎంత మంది వేరే మతాల్లోకి మారిపోతున్నారు. మారిపోయిన ప్రతి ఒక్కడు, మా RSS లో చెప్తుంటారు, మారిన ప్రతి ఒక్కడు హిందూ ద్వేషిగా మిగులుతున్నాడు. మళ్ళొకసారి చెప్తా, హిందూ ధర్మంలోంచి వేరే ధర్మాలలోకి మారిన ప్రతి ఒక్కడు హిందూ ద్వేషిగా మిగులుతున్నాడు, నీ శత్రువుగా మిగులుతున్నాడు. ఈ పాయింట్ అసలు అర్థమైందా అండి? ఇప్పుడు నేను అన్న పాయింట్ అర్థమైందా ఎవరికైనా? అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. సార్ ఇప్పుడు చాలా జరుగుతుంది కదా సార్, చాలా ఎక్కువ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. హిందూయిజం మీద చాలా తగ్గిపోయింది సార్, చాలా తగ్గిపోయింది. ఇట్స్ బికమ్ ఏ ఫ్యాషన్ ఆల్సో. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. మీరు అన్నట్టు మన ఆధ్యాత్మికత గురించి చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. ఎప్పుడైతే ఆ ఇన్పుట్ రావట్లేదో ఏదైతే ఈజీయో అందులోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది ఈజీ అని అక్కడ సుఖాన్ని ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు. జరిగే వాటిని కూడా అడ్డగించట్లేదు సార్, ఇట్లా జరిగే వాటిని కూడా అడ్డగించట్లేదు, అవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు అడ్డగించడం లేదు. మీరు ఎవరినైనా చూడండి, ఇప్పుడు మీకు ఈయన కంచిపీఠం ఆయన వచ్చి ఈ 4 నెలలు ఆయన లిటరల్లీ పిండేస్తాడు జనాల్ని, ఎంత డబ్బు సాధించుకుని వెళ్ళిపోతారు. మన ధర్మానికి ఏం కాపాడుతున్నాడు? ఆయన ఉన్నటువంటి తమిళనాడులోనే మన దేవతలను ఎంత ఘోరంగా క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎంత ఘోరంగా. ఎప్పటి శంకరాచార్యులు, ఇవాటి శంకరాచార్యుల వీళ్ళు. మన పెరియార్ అని చెప్పేసి ఆయన రామస్వామి, ఆయన ఉన్న సమయంలో మన దేవుళ్ళవి బట్టలు విప్పి మెడలోపల చెప్పుల దండలు వేసి రాముణ్ణి సీతని ఊరేగించిన రోజు ఏం చేశారు ఈ పాపాత్ములంతా? వాళ్ళల్లో ఐక్యమత్య లేకపోతేనండి. ఏం మేడం?
మన హిందువుల్లో ఐక్యమత్యం లేకపోవటమే దానికి మనలో కారణం. ఐకమత్యం ఉంటే మనము ఇప్పుడు మఠాలకు పీఠాలకి గురువులకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు మన ధర్మానికి ఏం చేస్తున్నారు? మన దేవుళ్ళని జస్ట్ ఇమాజిన్, మన దేవుళ్ళని అంత ఘోరంగా క్రిటిసైజ్ చేస్తుంటే వీళ్ళు మఠాధిపతి పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇచ్చే సందేశాలు మనకి ఎందుకు? వాళ్ళు సందేశాలు ఇచ్చే గొప్ప వాళ్ళు కాదు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడినాడు. పాలిటిక్స్ వద్దు, నేను అంటున్నది మఠాధిపతుల గురించి. ఎందుకంటే ఇప్పుడు మన డిస్కషన్ గురువుల గురించి కాబట్టి మఠాధిపతులు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు తిరుపతి లోపల డబ్బు ఉంది, మరి వీళ్ళకి క్రిస్టియన్స్ కి డబ్బు ఎక్కువ ఉంది సార్, వాళ్ళు మతం మారుస్తున్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర డబ్బు లేదా? వాళ్ళు ఎందుకు మత మార్పిడి ఆపలేకపోతున్నారు? వీళ్ళు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాల శంకర మఠాలు ఉన్నాయి, ఎంతమంది ఆపుతున్నారు? ఇన్ని రకాల జిఆర్ మఠాలు అంటారు, అమ్మంటారు, ఇమ్మంటారు. జిఆర్ మఠాలు కూడా మీరు ఫ్రంట్ లో కూర్చుని మఠాధిపతులు వాళ్ళ సుఖమే వాళ్ళు చూసుకుంటున్నారు కానీ దేన్ని ఆపట్లేదు సార్. అదే ఈ మాట ఎప్పుడు చెప్పారు శంకరాచార్య శిష్యులు? ఇప్పుడు ఈ మాట శంకరాచార్యుల శిష్యులు ఎప్పుడు చెప్పారో చూసుకోండి. అంటే 500 AD చెప్పారు, అంటే 1600 1700 సంవత్సరాల కింద చెప్పిన మాట. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఈవెన్ టుడే. అప్పట్లోనే ఈ వేషధారణ ఉంది, కానీ వీళ్ళు కేవలం ఉదర నిమిత్తం వాళ్ళకేదో చేసుకుంటున్నారు. వాళ్ళ లోపల ఆత్మజ్ఞానం ఉందని మనం అనుకోలేం. వాళ్ళలో ఆత్మజ్ఞానం ఉంటే మనవరాళ్ళు వచ్చిన తర్వాత అలాగా వాళ్ళు ఇంకా ప్రవచనాలు ఇస్తూ వాళ్ళ లోపల ఆత్మజ్ఞానం రాకుండా వీళ్ళ నుంచి మనం ఏం ఆశిస్తాం? ఎంతసేపు డబ్బు లేదా గుర్తింపు. దీనికి ఒక చక్కటి కథ. ఏం కథ? ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒకరోజు అతనికి చాలా వైరాగ్యం వస్తుంది అనమాట. ఎందుకు ఇంత డబ్బు సంపాదించేశాను అని చెప్పి బాధపడి అయ్యయ్యో అని చెప్పేసి డబ్బు అన్ని వదిలేస్తాడు. వదిలేసేసి ఏం చేస్తాడు? ఒక బైరాగితో కలుస్తాడు. ఆ బైరాగితో కలిస్తే ఆ బైరాగి కూడా చిన్న చెంబు పట్టుకుని ఉంటాడు, ఈయన కూడా ఆయనతో పాటు చిన్న చెంబు పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి ఆ బొచ్చ పట్టుకుని అలా అందరిలో భిక్షాటనలు చేస్తూ బతుకుతూ ఉంటారు అనమాట. బతుకుతూ ఉంటే అలా ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ధనవంతుడు ఎవరైతే పూర్తిగా అన్ని త్యజించేశాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఓకే అన్ని నేను త్యజించాలి అని చెప్పేసి త్యజించాడు. పాపం మనస్ఫూర్తిగా డబ్బు వదిలేశాడు, గుర్తింపు వదిలేశాడు, హోదా వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు, భార్యను వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు. అన్ని వదిలేసి బైరాగి వెంట తిరుగుతున్నాడు. ఈ బైరాగి వెంట తిరుగుతా బైరాగి చాలా ఊర్లు తిప్పాడు తనతో పాటు. ఈయన కూడా ఆయనతో పాటు తిరిగాడు. ఆయన ఎక్కడ అడుక్కుంటే ఈయన అక్కడ అడుక్కుంటున్నాడు. ఆయన 2 ముద్దలే తింటే ఈయన 2 ముద్దలు తింటున్నాడు. ఓ రోజు రాత్రి అవుతుంది. తెల్లవారుజామున బైరాగి చాలా ఆనందంగా కనిపిస్తాడు. ఏమయ్యా బాగా హ్యాపీగా కనిపిస్తున్నా, ఏం జరిగింది అంటాడు. అంటే బైరాగి చెప్తాడు, నిన్న రాత్రి మస్తు డ్రీమ్ వచ్చింది తెలుసా అంటాడు. అరే మస్తు డ్రీమా, ఏమొచ్చింది అంటాడు. అంటే నాకు పెళ్ళైనట్టు వచ్చింది, మంచి భార్య, మంచి పిల్లలు, వీటితో పాటు నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, డబ్బు సంపాదించాను, బంగ్లాలు కొనుక్కున్నాను, కార్లు కొనుక్కున్నాను. అసలు ఆనందమే వేరు. అందరూ సమాజంలో గుర్తింపు, నన్ను చూడడానికి నా బంధువులందరూ నా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో కథ అయిపోయింది. దీని తత్వం ఏంటి? అందులోకి వెళ్ళిపోతే బైరాగి మాత్రం కలగన్నాడు అనమాట. ఏవేవైతే మనము వద్దు అనుకుంటామో వాటి కోసం వీళ్ళు చేస్తున్నారు. ఉన్నవాడు వైరాగ్యం వెతుక్కుంటూ వెళ్ళాడు, డబ్బు వదిలేసుకొని వైరాగ్యానికి ఒక్కతను వెళ్ళాడు. ఆ వైరాగ్యము ఇంకా డబ్బు వెనకాతల పరిగెడుతున్నాడు. అది కాదు, అది కాదు. అక్కడ సందేశం అది కాదు. సందేశం ఏంటంటే బైరాగి వేషంలో ఉన్న ప్రతి ఒక్కడు బైరాగి కాదు. వాళ్ళ లోపల ఆత్మజ్ఞానం కలిగి లేదు. ఏవేవి మనం వదిలేస్తామో ఒక్క నిమిషం అమ్మా, ఏవేవైతే ఇక్కడ మన శ్లోకము గురువు గురించి చెప్తుంది కాబట్టి గురువుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమంటారంటే వీళ్ళందరూ ఉదర పోషణ కోసం ఉన్న వాళ్ళు, వీళ్ళు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి గురువులు కాదు వీళ్ళు. ఏవైతే ఈ ధనవంతుడు వదిలేశాడో డబ్బుని, హోదాని, ఇవి పిల్లల్ని, బంధాలని అన్నిటినీ వదిలేశాడో వాడవన్నీ కావాలి అనుకుంటున్నాడు. సునీత గారు ఇప్పుడు చెప్పండి అమ్మా. సారీ, నేను అడ్డం వచ్చాను. అదే సార్, గురువుని నమ్ముకొని అతను వెళితే గురువే కరెక్ట్ గా లేరు అంటే. అది కాదు, గురువు కరెక్ట్ గా లేడు కాదు. ఇది ఎప్పుడు చెప్తున్నారు? శంకరాచార్య శిష్యులు ఆ రోజుల్లోనే చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏవేవైతే మనకు జీవితంలో వద్దు, ఏవేవైతే మనకు అవసరం లేదు అనుకుంటామో వాటి కోసమే ఈ ప్రవచనకర్తలు వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా? మరి అలా అని చెప్పి దేశ సేవ చేస్తున్నారా, ధర్మ సేవ చేస్తున్నారా? ఏమీ లేదు.
అందరూ కూడా భగవద్గీత పేరు పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు, పారాయణ చిన్న చిన్న పారాయణ కర్తలు కూడా ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు తెలుసా? లక్షలు లక్షలు జనాల దగ్గర పోగులు చేస్తున్నారు. గురుదక్షిణలుగా ఎన్ని లక్షలు ఎన్ని వేలు తీసుకుంటున్నారో తెలుసా? 100, 200 అడుక్కు తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీకు తెలియక కాదు, మీకు సమాజంలో ఒక్కొక్కసారి కళ్ళు ఓపెన్ చేసుకొని చూడండి అంతే. కళ్ళు ఓపెన్, 200 ఇవ్వలేవా? 300 ఇవ్వలేవా? మన గురువు గారు 1,00,000 అడుగుతున్నాడు, 1,00,000 ఇవ్వలేవా? మంచి పనికే కదా. మంచి పని అయితే రండి, అందరూ కలిసి హిందువులని ముందు కాపాడండి. ఫస్ట్ హిందువుల లోపల సమస్యలు ఉన్నాయి, హిందువుల లోపల చాలా మందిలో సమస్యలు ఉన్నాయి. పాపం కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వారికి కౌన్సిలింగ్ చేయండి, ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళండి, భజగోవిందం లాంటి వైరాగ్య సాధన నేర్పించండి. వైరాగ్యం వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక లెక్క అనిపించవు. వైరాగ్యంలో ఉన్నటువంటి ఆనందము ఇంకా మరేది లేదు. అదేది సామెత నేను మర్చిపోయా, కౌపీనధారి కడు సుఖదారి ఏదో ఉంది, నాకు మర్చిపోయాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందన్నది? కౌపీనం వేసుకున్నవాడు అందరికంటే ఎక్కువ సుఖంగా ఉంటాడు, చిన్న గోచి కట్టుకున్నవాడు అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఏమిటంటే వైరాగ్య వదలడంలోనే ఎక్కువ ఆనందంగా ఉంది. ఎందుకంటే వదలడము అనేటటువంటిది మనకి ఏం చెప్తుందంటే, ఈ సంసారిక సుఖాలని వదులుతూ నువ్వు పట్టుకోవలసినది పట్టుకో, కింద మెట్లు వదిలేసి పైన మెట్లు పట్టుకో అనేదాన్ని వైరాగ్య సాధన అంటారు. ఒక్కసారి ఎవరన్నా ఇవి మాట్లాడని వాళ్ళు, దయచేసి మాట్లాడిన వాళ్ళు అసలు మాట్లాడవద్దు, రిక్వెస్ట్. మాట్లాడని వాళ్ళు ఒక 4 మాట్లాడండి. మెట్లు మనం ఏ వదిలేస్తున్నామో, ఈ అనవసరమైన మెట్లు వదిలేసి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాము. ఎవరైనా చెప్పండి మాట, జస్ట్ రిపీట్ చేయండి. పోనీ కింది మట్లను వదిలేసి పైన పట్టుకుంటున్నాము, దాన్ని వైరాగ్యం అంటారు. అంటే పరిణతి చెందడమే వైరాగ్యము. ఇంకెవరన్నా చెప్పండి అమ్మా, ఇంకెవరైనా? పరిణతి కింద మెట్లు వదిలేసి పైన మెట్లు పట్టుకోవడమే వైరాగ్యం. వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్పండి అమ్మా? కింద మెట్లు వదిలేసి పై మెట్లు పట్టుకోవడమే వైరాగ్యం. వెరీ గుడ్ తల్లి. ఇంకెవరన్నా చెప్పండి అమ్మా? కింద మెట్లు వదిలేసి పై మెట్లు పట్టుకోవడమే వైరాగ్యము. సో వైరాగ్యం అంటే చెప్పమ్మా, వరలక్ష్మి గారు చెప్పండి. కింద మెట్లు వదిలేసి పై మెట్లు పెట్టుకోవటమే వైరాగ్యము. అది వైరాగ్యం అంటే ఏదో కాదు, వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి దాన్ని పట్టుకోవడము. వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది ఒకటి ఉంది జీవితంలో, ఆ ఉన్నతంగా ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలి. కానీ దానికి ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉదర పోషణ కోసమై ఉన్నారు. ముందటి శ్లోకంలో ఏం తెలుసుకున్నాం మనము? ఈ శ్లోకం కంటే ముందు శ్లోకంలో ఏం తెలుసుకున్నాం మనము? సజ్జన సాంగత్యం కావాలి, నీకు చక్కటి ఉపదేశం ఇచ్చే ఒక వ్యక్తి కావాలి అని ఫస్ట్ శ్లోకంలో తెలుసుకున్నాం. సెకండ్ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము? దానికోసం ఎవరిని పడితే వాడిని పట్టుకోకరా మొర్రో, నీకు దండం పెడతాను అంటున్నాను ఆయన. గురువు గారి శిష్యులు, ఆ రోజులో శంకరాచార్య శిష్యులు ఏమంటున్నారంటే, నిజంగా నీకు ఒక మంచి వ్యక్తి దొరికితే నువ్వు అదృష్టవంతుడివి. ఎవడు మంచి వ్యక్తి? నీకు కేవలము భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధించేవాడు మాత్రమే మంచి వ్యక్తి. మహంతః, వారిని మాత్రమే మహంతులు అంటాము అని చెప్పి మనం గత వారాలలో తెలుసుకున్నాం. కేవలము భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీ లోపల తెప్పించేవాడు మాత్రమే. ఈ పూజ చేయి, ఆ పూజ చేయి కాదు. ఆ పూజలలో నీ లోపల భావన ఎక్కడిది? భక్తిలో భావన రావాలి. పారాయణం పాడుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేయాలి, ఏడవాలి. నారాయణ భట్టాద్రి లాగా ఏడవాలి. నారాయణ భట్టాద్రి ఏడ్చాడు, నా రోగం తగ్గించు, రోగం తగ్గించు, రోగం తగ్గించు నుంచి పోయి నాకు మోక్షం ఇవ్వు, మోక్షం ఇవ్వు, మోక్షం అని దేవుణ్ణి లాక్కొచ్చి మరి మోక్షం తెప్పించుకున్నాడు. భగవంతుని ఎదురుగా చూసేశాడు ఆయన. భక్తి అంటే అది. అంతేగాని నేను గుడికి వెళ్తాను, నీళ్ళు ఇలా అభిషేకం ఇట్లా పోస్తావు, అది అభక్తి. చెడ్డ వాళ్ళని చాలా మందిని మనం చూసే ఉంటాం. వీళ్ళ మీద నేరాలు చెప్తారు, వాళ్ళ మీద నేరాలు చెప్తారు, వాళ్ళ మీద నేరాలు చెప్తారు. నేరాలు చెప్పే వాళ్ళకి నేనేమన్నాను? మనకు పరిణతి ఉంటే అవి పట్టించుకొని స్థాయికి వెళ్తాం. పరిణతి లేకపోతే ఏం చేస్తాం? దూరంగా ఉంటాం. సింపుల్. బ్లాక్ చేసేయండి, వాట్సాప్లలో బ్లాక్ చేయండి. ఎన్నాళ్ళు బతుకుతారు? ఇంకా ఎన్నాళ్ళు బతకాలని ఉంది? 1,00,000 ఏళ్ళు బతుకుతారా? చచ్చిపోతాం. ఈ శరీరంతో ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ బతకరు కదా. ఈ ఉన్న శరీరంలో చాడీలు చెప్పేవాళ్ళు, నేరాలు చెప్పేవాళ్ళు, తప్పు మాటలు మాట్లాడేవాళ్ళు, దూరంగా ఉండండి. వాళ్ళని బ్లాక్ చేసేసేయండి, కంప్లీట్ గా బ్లాక్ చేయండి వాళ్ళని. బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ మనసు ప్రశాంతంగా ఉండి మీరు ఎదగడానికి వీలవుతుంది. వేరే వాళ్ళ ఇద్దరి గురించి నేరాలు చెప్పిన వాడు నీ గురించి నేరం చెప్పాలని అనుకోకు. మనకేంటంటే ఎంతసేపు అవతల వాడిలో ఏ లోపం ఉందో తెలుసుకున్నాం. వీడింట్లో ఏ లోపం ఉంది, వాడు ఏం చేసుకుంటావు నువ్వు, దానివల్ల నీకేమి, నీ పరిణతికి లాభం లేదు. అది
కాబట్టి మనం చేయవలసినది ఏంటి అంటే సజ్జనుల సాంగత్యం. ఎవరైతే చాడీలు చెప్పకుండా ఉంటారో, ఎవరైతే నేరాలు మాట్లాడకుండా ఉంటారో, ఎవరైతే ప్రాపంచిక ఈ చీర కొందామా, ఆ చీర కొందామా, ఈ నగలు కొందామా, ఆ నగలు కొందామా. మీరు అపార్ట్మెంట్స్ లో అక్కడ ఇక్కడ మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, రకరకాల వస్తువులు కిట్టి పార్టీలు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే చీరలు గుంపులు గుంపులుగా తయారై చీరలు కొంటూ ఉంటారు. ఇలాగ వాళ్ళు ఏమవుతుందంటే ఈ సాంసారిక సుఖాలకు అలవాటు పడుతూ మళ్ళీ అట్లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటారని కాదు, వీళ్ళ చటుగా వాళ్ళు, వాళ్ళ చటుగా వీళ్ళు, వీళ్ళ చటుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. లేదు చెప్పుకోరు, 2 ఏళ్ల పాటు చెప్పుకోరు, 2 ఏళ్ల ఒకటో నెలకి చెప్పుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది 2 ఏళ్ల పాటు వీళ్ళతో వృధా చేశానా, అయ్యో అని బాధపడాలి. కాబట్టి ఏంటంటే సజ్జనులు అంటే ఎవరైతే సన్మార్గంలో తీసుకెళ్లి మిమ్మల్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలకు అలవాటు చేసేవారు, సరైనటువంటి ధర్మపాలన చేసేవాళ్ళు. కానీ వీళ్ళే ధర్మపాలన చేయనప్పుడు శంకర మఠంలో ఆయన ఏమన్నాడు, శంకరాచార్య విగ్రహారాధనను ఖండించినటువంటి శంకరాచార్య విగ్రహం పెట్టారు, అందులో ఒక పూజారిని పెట్టారు, ఆయన దానికి అభిషేకం చేస్తాడు, నీళ్ళు ఇస్తాడు, తీర్థం ఇస్తాడు. ఇంకా ద్వైత భావననే వస్తుంది అక్కడ, అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? శంకరాచార్యనే ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడు, విగ్రహాలు వద్దు బుర్రో అన్నాడు. గౌతమ బుద్ధుడి విగ్రహాలు ప్రపంచంలో మాక్సిమం ఆయనవే ఉన్నాయి. ఓ మై గాడ్ సినిమా లోపల చూశారు కదా, ఆ పరేష్ రావల్ని చంపేసేసి వీళ్ళందరూ ఏమనుకుంటారు, పరేష్ రావల్తో విగ్రహం కడితే ఇన్ని కోట్ల బిజినెస్ అని చెప్పేసి ఆలోచిస్తారు. మనం సినిమాల్లో ఏవైతే జోక్ గా తీసుకుంటామో నిజ జీవితంలో అవి జరుగుతున్నాయి. ఆశారాం బాబు ఫోటోలు చూస్తే ఇక మళ్ళీ ఇంకోసారి మీరు వెళ్ళారు ఎవరి దగ్గరికి. నిత్యానంద ఫోటోలు చూసారు అందరు, ఆశారాం బాబు ఫోటోలు చూడండి, అమ్మాయిలతో ఉన్నవి. కళ్ళు తెరుచుకుంటాయి. పట్టుబడేదాకానే దొంగలు, దొరలు, పట్టుబడ్డాక దొంగలు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మధ్య కాదు భక్తి జ్ఞాన వైరాగ్యాలు. మీ దగ్గర ఏ డబ్బు తీసుకోకుండా, ఏది లేకుండా మీ లోపల వైరాగ్య భావన పెంచాలా, వైరాగ్యం కావాలి. ఎందుకంటే నీ లోపల ఆశ అనేటటువంటిది ఉంది. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం భజ గోవిందం. మనందరి గురించి చెప్తున్నాడు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు పళ్ళు ఊడిపోతాయి, శరీరం పాడైపోతుంది, అన్నం తినలేనటువంటి పరిస్థితి, జుట్టంతా తెల్లబడిపోతుంది, అంతా హీనమైపోతుంది. అయినప్పటికీ కూడా, ఇంత శరీరం కృషించినప్పటికీ కూడా ఆశాపిండం, ఆశ అనేటటువంటిది మరి మారదు. ఓహోహో, ఆశ మరి మారదు. అయితే సన్యాసులలో మారుతుందా? ఇది గృహస్థులలో ఇలా ఉంది కదండి సార్ శ్రీనివాస్ గారు, సన్యాసులలో ఎలా ఉంటుంది? సన్యాసుల గురించి కూడా చెప్తా. అగ్రే వహిని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను. అది వర్ణన భలే చెప్తున్నా ఆయన. అగ్రే వహిని, వహిని అంటే అగ్గి. పృష్ఠే భాను, వెనక భాను, సూర్యుడు తగులుతుందంట. రాత్రౌ చుబుక సమర్పిత జాను. జానువులు అంటే మీ కాళ్ళు, మోకాళ్ళు. ఆ మోకాళ్ళలో తలకాయ పెట్టుకొని పడుకుంటున్నావు. కరతల భిక్ష తరతల వాస, కరతల భిక్ష తరుతల వాస తదపి న ముంచతి ఆశాపాశ భజ గోవిందం. సార్ మీరు గృహస్థుల గురించి చెప్పారు, సన్యాసుల గురించి చెప్పండి అంటే నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. ఆయన శిష్యులు చెప్తున్నారు. బాబు ఇది కేవలము మన లాంటి గృహస్థులకు మాత్రమే ఉన్నటువంటి ప్రాబ్లం కాదు. ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సర్వత్రా ఉంది. ఈవెన్ సన్యాసులలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇటువంటి ప్రాబ్లం ఉంది సన్యాసులలో కూడా. ఇటువంటి ప్రాబ్లమే ఉన్నది. సన్యాసులలో కూడా మార్పు లేదు. ఏ ఆశాపాశం అయితే గృహస్థులుగా నిన్ను బంధిస్తుందో అదే ఆశాపాశం కూడా సన్యాసులలో ఉంది. సన్యాసులను చూసి వీళ్ళు బాగుపడ్డారు అని చెప్పేసి అనుకోలేం మనం. సన్యాసులు జీవితంలో ముందుకెళ్లారు అని చెప్పేసి అనుకోలేం మనము. ఎందుకంటే వాళ్ళది చూడు, ముందేమో చలిమంట పెట్టారు, పైన వీపుకేమో సూర్యుడు తగులుతున్నాడు, రాత్రిపూట ఏమో గడ్డం మోకాలకు పడిపోతుంది, చేతిలోనే ఆ బొచ్చే ఉంది, చెట్టు కిందనే జీవనము. మరి వాళ్ళకు కూడా ఆశ ఉంది కదా.
ఇందాక బైరాగి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము? వాళ్ళ జీవితం లోపల కూడా అటువంటి కోరికలు ఉంటాయి వాళ్ళకి. సో కాబట్టి ఏమైందంటే కోరిక అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆశలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇది ఏ వ్యక్తి లోపల కూడా ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టవు. ఒకసారి నీకు ఆశ కలిగింది అంటే అది కోరిక రూపంలో ఉంటుంది. ఆ కోరిక కనుక తీరకపోతే అది అలా ఉండిపోతుంది, వాసనగా మిగిలిపోతుంది. వచ్చే జన్మలో అదే కోరికతో పుడతావు మళ్ళీ. మనకు ఒక శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఇంద్రియాలతోని మనం వస్తువులని గనక పట్టుకోవాలి అని చెప్పేసి భావిస్తే అది దొరకకపోతే ఆ కామము క్రోధంగా మారుతుంది, క్రోధము మనకు మోహంగా మారి ఈ స్మృతి భ్రంశము జరిగిపోతుంది అని చెప్పాడు. స్మృతి భ్రంశము, బుద్ధి నాశనము జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఏంటంటే అన్నిటికీ కారణము కోరిక. కాబట్టి నువ్వేంటంటే తప్పించాలి. దేనికోసం తప్పించాలి? ఎందుకోసం తప్పించాలి? నువ్వు పస్తులుంటే ఉపవాసం ఉన్నట్టు లెక్కనా? పస్తులుంటే ఉపవాసం లెక్కిదేనా? కాదు. తపస్సు అంటే తప్పించాలి. వాస్తవానికి దగ్గర ఉంటే మాత్రమే అది తపస్సు. నిజానికి దగ్గర ఉంటే మాత్రమే అది తపస్సు. నువ్వు కేవలం ఉపవాసం అనే పేరు మీద రాత్రి చూడు లాగిస్తాను ఇవాళ పండ్లు, రాత్రికి ఏమేం తెస్తున్నావురా ఇవాళ రాత్రి ఉపవాసం ఏం తెస్తున్నావు? వాడు పండ్లు ఎలా ఉంటాయి తెలుసా బయట? తపస్సు అంటే ఏమనుకుంటున్నారు? రావణుడు చేయలేదా తపస్సు? కుంభకర్ణుడు చేయలేదా తపస్సు? తపస్సులు అన్ని గొప్పవేముండవు, పతనావస్థకు కూడా దారితీస్తాయి. తపన లోపల నీ లోపల వైరాగ్య భావన ఉండాలి. ఇటువంటి తపస్సులు ప్రగతినివ్వవు. నీ మనస్సును సంస్కరించుకున్నప్పుడు మాత్రమే, మనము సంస్కరించుకున్నప్పుడు మాత్రమే, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే, సజ్జనులకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనని మనము సంస్కరిస్తాము. కాబట్టి సాధకులు ఎవరైతే ఉన్నారో వారు, ఈ తపస్సు చేసే వాళ్ళు, వీరందరికీ కూడా టాప్ క్వాలిటీ క్యారెక్టర్ ఏంటంటే వైరాగ్య సాధన. భజగోవిందం దేని గురించి చెప్తుందండి? కొద్దిగా ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. భజగోవిందం దేని గురించి చెప్తుంది? వైరాగ్య సాధన. వైరాగ్య సాధన గురించి చెప్తుంది. వైరాగ్య సాధనకి ముఖ్యంగా వదులుకోవాల్సిన లక్షణాలు 2. అవేమిటి? కామ నియంత్రణ, అర్ధకామములు. అర్ధకామంలో వదులుకోవాలి. అర్ధకామములకు కారణం ఏంటి? ఆశ. చెప్పండి, నేను చెప్తాను నా తర్వాత చెప్పండి. పోనీ అర్ధకామములకు కారణం ఏమిటి? ఆశ. భజగోవిందంలో ఏ వదులుకోవాలి మనము? అర్థము, కామము వదలాలి. వాటిపైన ఉన్నటువంటి మోహాన్ని వదలాలి. వాటిపైన ఉన్నదాన్ని వదలకపోతే ఏమవుతుంది? రావణాసురుడు, కుంభకర్ణుడు లాగా వీళ్ళందరూ కూడా గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళు అవుతారా? వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారా? వాంఛలకు దూరంగా ఉండనప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షం అవ్వచ్చు. నిజంగా ఇప్పుడు మీరు కూడా చేసే పూజలు ఒక్కొక్కసారి చాలా భయంకరమైన పూజలు చేస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడే భయపడి నేను ఆపకపోతే వీళ్ళు ఇంకో 2 పారాయణాలు చేస్తారని దేవుడు ఉంది, ఆయన భయపడితే నిజంగా ఆయన వస్తాడు. మీరు ఏం చేస్తున్నారు? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర భగవంతుడి పైన యుద్ధం ప్రకటించి ఎలా తబలాలు కొట్టుకుంటూ, అమ్మ బాబోయ్ మంచి కాఫీలు తాగేసి భోజనాలు చేసేసి అలా కూర్చొని తబలాలు కొడుతూ దేవుణ్ణి సతాయిస్తూ ఉంటారు. అలాగా దేవుణ్ణి హింస పెడుతూ ఉంటే నిజంగా దేవుడు వచ్చి మీ కోరికలు తీర్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి మీరు తపస్సు ఉన్న వాళ్ళు ఎలా అవుతారు? ఒకవేళ మీకు అదృష్టం బాగుండి మీరు పుణ్యఫలం వచ్చింది అనుకుందాం. పుణ్యఫలం అంటే ఏమిటి? ఇంకో సుఖం వస్తుంది అంతే. ఆ సుఖం వచ్చే లోపల మీరు పోయారు అనుకోండి, దేవుడు వచ్చాడు, నాకు ప్రత్యక్షం అయ్యాడు. దర్భా శ్రీనివాస్ ఏం కావాలి నీకు? 3 కోట్లు ఇయ్యి దేవుడా. ఓకే తీసుకో అని చెప్పి 3 కోట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ డే మార్నింగ్ నా ఆఖరి శ్వాస నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ 3 కోట్లు ఏమవుతాయి? ఈ 3 కోట్లు వచ్చే జన్మకు తీసుకెళ్ళలేను కదా. అదే ఈ జన్మలో గనక నేను వైరాగ్య సాధన చేస్తే వచ్చే జన్మలో ఆ సాధనని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఆశ అనేటటువంటిది పోగొట్టుకోవడానికి గృహస్థులే కాదు, వికారీలు వైరాగ్యానికి కూడా వాళ్ళు గుర్తించరు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అర్థం ఏంటి? అన్ని వదిలేయమని కాదు. నీ సంసారంలో ఉన్నటువంటి భార్య పిల్లలు నీకు ఇది కాదు, నీకు ఆటంకం కాదు. వారిని ఉంచుకుంటూ కూడా వారికంటే గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని నువ్వు గుర్తించాలి. వీరెవరూ ఆటంకాలు కాదు. నీ పరిణతికి ఆటంకం కలిగించే నీ మనసే వైరాగ్య సాధనకు ముందు ఆటంకం కలిగిస్తుంది. నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు ఇవన్నీ ఓకే కొంతవరకు మాత్రమే కారణము, కానీ ఇవన్నీ బంధహేతువులు కాదు. నీ ఆలోచన ముందు, నీ మనస్సు, నీ లోపల ఉన్నటువంటి ఆశ, నీ లోపల ఉన్నటువంటిది, అది మాత్రమే నిన్ను నిజంగా ఇక్కడ ఆపుతోంది. నీ ఆశాపాశం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నువ్వు సన్యాసివా లేకపోతే గృహస్థువా అని ఆలోచించక్కర్లేదు. అందరి లోపల కూడా ఇది ఉన్నది అని చెప్పేసి
మహానుభావులైనటువంటి ఆయన శిష్యులు చెప్తున్నారు. పద్మపాదుడు చెప్పాడు అనుకుంటాను, ఇది ఆయన చెప్తారు. పద్మపాదుడు, సురేశ్వరాచార్యులు, కరతల ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన పేరేంటి, మొత్తం నలుగురు ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళు నలుగురు కలిసి చెప్తారు. హస్తమలకాచార్యులు, వీళ్ళు ఈ చెప్తూ ఉంటారు. అందులోపల ఇప్పుడు మనం నేర్చుకున్నది పద్మపాదులు చెప్పినటువంటి. సురేశ్వరుడు అంటే ఈయన మన మండన మిశ్రుడు. మండన మిశ్రుడు అంటే మన ఇది కింద శృంగేరి. సో కాబట్టి ఇదేంటంటే మనకు అనేకం శరణం ప్రజ, భగవంతుడికి ఒక్కడికే మనం శరణం వెళ్ళాలి. భగవంతుడికి శరణం వెళ్తే సరిపోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా భగవంతుడిని పట్టుకుంటే వైరాగ్యం రావడం ఖాయము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటివన్నీ అనుభవిస్తున్నా జస్ట్ మనసుతో గుర్తుంచుకో, ఏంటంటే ఇవన్నీ అశాశ్వతాలు, ఇవన్నీ అశాశ్వతాలు, ఇవన్నీ అశాశ్వతాలు. నా పిల్లలు ఇవి అశాశ్వతాలు, నా భార్య భర్త అశాశ్వతాలు, నా మిత్రుడు అశాశ్వతాలు, నా బంధువులు అశాశ్వతాలు, నా శరీరము అశాశ్వతము, నా డబ్బు అశాశ్వతము, నా కార్లు అశాశ్వతము, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. మరి శాశ్వతం ఏమిటి? నేను అనేటటువంటి చైతన్యము. ఈ చైతన్యముని, ఈ జ్ఞానమును, నేను ఈ జన్మలో తెచ్చుకున్నటువంటి జ్ఞానమును, ఈ చైతన్యమును వచ్చే జన్మకు తీసుకెళ్లగలను. ఈ జన్మలో పాపములను తీసుకెళ్లగలనా? ఓ, పాపములను కూడా తీసుకెళ్లగలవు. ఈ జన్మలో ఉన్నటువంటి పుణ్యములను తీసుకెళ్లగలనా? ఓ, తీసుకెళ్లగలవు. కానీ అన్నిటికంటే గొప్పదైనటువంటి జ్ఞానము కనుక తీసుకెళ్తే నీకు సాధన చేసేటటువంటి సరైన కుటుంబంలో జన్మిస్తావు. ఒక్క భారతదేశంలో మాత్రమే, ఒక్క హిందువుకు మాత్రమే ఈ అవకాశం ఉంది. వేరే మతాలలో ఇంత క్లారిటీ లేదు. వేరే మతాలలో ఆత్మహత్యలో సైకియాట్రిస్ట్ ప్రాబ్లము ఇవి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రమే ఆధ్యాత్మికత అనేటటువంటి ఒక గొప్ప సపోర్ట్ ఉంది. కాబట్టి ఆ ఆధ్యాత్మికత సపోర్టును తీసుకొని మహానుభావులైనటువంటి శంకరాచార్యులు లాంటి వారు చెప్పినటువంటి సందేశం వింటూ అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనే ఆలోచనలో ఉన్నట్లయితే నేను చైతన్య స్వరూపుడను, నేను సనాతుడను, నేను భగవంతుడితో ఎప్పుడు ఉంటాను అని చెప్పి ఆలోచించుకుంటే సరిపోతుంది. ఒకటే గుర్తుంచుకోండి, మన ఆశ ఎప్పటికీ తగ్గదు. ఒకటి ఉంటే ఒకటి. కోరికలకు ఎప్పుడు అంతం ఉంది. మీ అందరికీ తెలిసిందే. ఒక కోరికతో మీ జీవితం తీరిపోయింది ఎప్పుడైనా ఉందా? ఉండదు, ఎప్పుడు తీరదు. కోరికలతోటి జీవితం ఎప్పటికీ కూడా కొనసాగదు. కాబట్టి ఏంటంటే మీరు చూస్తున్నటువంటి ప్రవచనకర్తలు, మీరు చూస్తున్నటువంటి సన్యాసులు, వీళ్ళు ఇచ్చే సందేశాలు ఇవన్నీ ఉత్త బూడిదతో సమానం. ఎందుకంటే వారిలోనే ఆచరణ శక్తి లేదు, వారిలోనే నిగ్రహ శక్తి లేదు. కాబట్టి అటువంటి వారిని కాకుండా గురువులు కృష్ణం వందే జగద్గురు, కృష్ణుణ్ణి భగవంతుడుగాను గురువుగాను భావిస్తూ మనలో వైరాగ్య సాధన నిరంతరము పెంచుకోవాలి. మీకు నచ్చిన ఒక్క ఇద్దరితోటి ముగ్గురితోటి ఆత్మీయులతోటి ఉండండి. ఉంటూ వారితోటి వారు కలిసి ఎదగండి. ఇక సమాజంతో ఉన్నటువంటి సంబంధాలన్నీ క్రమ పద్ధతిలో తగ్గించుకోండి. ఎవరికి అనవసరంగా రుణపడకుండా ఉండండి. ఈ విధంగా వైరాగ్య సాధన చేయండి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. నేను మాట చెప్పొచ్చా సార్? ఒకటే ఫస్ట్ మనం ఉన్నదంతా తృప్తి పడేది నేర్చుకుంటే మనకు మంచిది అనిపిస్తుంది సార్ నాకు. ఇంకోటి సార్, హస్తకమల నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే మన ఛానల్లో ఆయన గురించి చదివాను సార్, ఒకటి వీడియో చూశాను. ఒక పిల్లవాడు చెప్పొచ్చా సార్? చెప్పనా? చెప్పండి ప్లీజ్. పిల్లవాడు ఇట్లా 9 ఏళ్ళు ఏదో మాట్లాడంట. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసి మాట్లాడంట. ఆ రోజు శంకరాచార్యులు వాళ్ళ ఇంటికి పోతారు. వాళ్ళ ఇంటికి పోయి చూడండి మాట్లాడడం లేదంటే ఆయన తల ముడితే ఆ పిల్లవాడు సడన్గా మాటలు వచ్చిందంట. ఇన్ని రోజులు వీళ్ళ మాటలు ఎంత నాకేం అనవసరం ఇది, అందుకే నేను మూగగా ఉన్నాను, నాకు అసలు నేను మూగవాడిని కాదు, వీళ్ళ మాట్లాడేదంతా సాంసారిక విషయాలు, నాకు అవన్నీ అనర్థమని నేను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శంకరాచార్యులను గుర్తించి ఆయన శిష్యుల్లాగా తీసుకున్నారు. దిశలో వీడియో చూశాను సార్, అందుకే చెప్తున్నాను సార్. వండర్ఫుల్. చాలా అద్భుతమైనటువంటి కథ. నిజం. మీరు అన్న మాటలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. యాక్చువల్ గా అందరూ కూడా విన్నారని అనుకుంటున్నాను. ఈ కథ మేడం చెప్పింది ఎంత అద్భుతమైనటువంటి కథ అంటే దీని ద్వారా
మనందరం ఏం తెలుసుకోవాలంటే మౌనం. మౌనం. ఎంతసేపు వీడింట్లో ఏం జరిగింది, వాడింట్లో ఏం తెలుసుకుంటారు, ఏం చేసి ఏం తెలుసుకుంటారు? ఎవరిలో ఏ లోపాలు ఉంటే మనకెందుకు? మన గురించి ఎవరికి ఎంత తెలుసు చెప్పండి? నేనున్నాను, నా గురించి నాకు ఒక 80% తెలుసు, నా గురించి మా అమ్మగారికి ఒక 70% తెలుసు, నా గురించి నా భార్యకు ఒక 40% తెలుసు, నా గురించి నా పిల్లలకు 30% తెలుసు, నా గురించి నా ప్రాణ స్నేహితులకు ఒక 10% తెలుసు, నా గురించి ముఖ పరిచయం ఉన్న వాళ్ళకు 1%, 2% తెలుసు. మీ అందరికీ నా గురించి ఒక 0.5% తెలుసు. ఈ కొద్ది తెలిసిన దానితోటే మనం అవతల వారిని పొగడ్డమో, అవతల వారిని తిట్టడమో చేస్తే ఇంకా లాభం ఏమిటి? అందుకోసమే భగవంతుడు ఏమంటాడంటే తుల్య నిందా స్తుతిర్మౌని అని అంటాడు. ఎందుకోసం అంటే ఈ నిందా స్తుతులకు సమానంగా ఎందుకు ఉండాలి అంటే, అవతల వాడు నిన్ను అన్ని తెలుసుకుని తిట్టేవాడు ఉండడు, అన్ని తెలుసుకుని పొగిడేవాడు ఉండడు. నీతో అవసరం ఉంటే పొగుడుతాడు, నీతో పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను చాటుగా తిడుతూ ఉంటాడు. తుల్య నిందా స్తుతిర్మౌని. సో కాబట్టి ఏంటంటే మనకు అలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీలైనంత వరకు జనాలు ఈ తిట్టే వాళ్ళకు దూరంగా ఉండండి. నిన్నటిదాకా పొగిడి వాళ్ళ తిడుతున్నారు అంటే ఏంటి? సో అటువంటి వాళ్ళని పక్కకి వెళ్ళిపోతాం. పక్కకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము? మన చింతన, మన ఆధ్యాత్మిక చింతన కావలసినటువంటి వారితోటే ఉంటాము. మనకు నచ్చరనుకోండి, వాళ్ళకు దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా వెళ్ళిపోయి వాళ్ళని బ్లాక్ చేసి మరి వాళ్ళతో ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి కనెక్ట్ అయ్యి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇవన్నీ వెళ్ళద్దు. ఇంకా అయిపోయింది. ఒకసారి వదిలేస్తే వదిలేయాలి. చిన్నప్పుడు 20 ఏళ్ళప్పుడు అయితే సరే, ఓకే, అప్పుడు మీకు అవసరం కాంటాక్ట్స్ అవి ఓకే. 50 ఏళ్ళు వచ్చాక కూడా కటీఫ్లు చేసుకోవడాలు, ఫ్రెండ్షిప్ చేసుకోవడాలు, కటీఫ్ చేసుకోవడాలు, ఫ్రెండ్షిప్ చేసుకోవడాలు, కటీఫ్ చేసుకోవడాలు, ఫ్రెండ్షిప్ చేసుకోవడాలు ఎంతవరకు కరెక్ట్? వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది, సాధనకు మన మనసు క్లియర్ గా ఉంటుంది. ఎవరిని ద్వేషించద్దు ఇంకా. ఎందుకంటే మనకు కూడా అవతల వాడు ఎంత తెలుసు? 1% తెలుసు. ఆ 1% తెలిసిన దాని మీద మనం వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. కాబట్టి ఎవరన్నా ద్వేషం పెంచుకోకూడదు. మనం వెళ్తున్న దారికి అడ్డం వస్తే పక్కకు తప్పుకోవాలి. ఇప్పుడు మనం ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద వెళ్తుంటే ఒక చెట్టు కింద పడిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? 3-4 కారులోంచి దిగి ఆ చెట్టు కొమ్మను పక్కకు జరిపేసి కారును ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని చెట్టు కొమ్మ మీద కసితోని, కక్షతోటి దాని మీద జీవితం అంతా గుర్తుంచుకుంటావా? ఒక్కసారి ఇది అర్థమైందా? ఈ పాయింట్ ఎవరికైనా చెప్పండి. నిధులోంచి ఒకసారి లేచి చెట్టు కొమ్మ మీద ఎవరు ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకోం కదా సార్. పక్కకి తొలగించేసి మన పని మనం చూసుకుంటాం. అలాగే మన జీవితంలో ఎంతో మంది నచ్చని వాళ్ళు, అనవసరమైన వాళ్ళందరూ ఎన్నో అనుకుంటారు, ఎదురవుతూ ఉంటారు. అన్నిటినీ పక్కకు దోచేసి మన సాధన మనం చేసుకుంటూ పోవాలి. కరెక్ట్. అందుకోసమే మనం ఈవెన్ తర్వాత శ్లోకంలో కూడా తెలుసుకుంటాం అన్నమాట. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం. జ్ఞాన విహీన సర్వమతేనా, జ్ఞాన విహీన సర్వమతేనా ముక్తిం న భజతి జన్మశతేనా భజ గోవిందం. కాబట్టి ఏంటంటే మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. మన పనిలో, మన మార్గంలో మనం వెళ్తుండాలి. మనకు కావాల్సిన లక్ష్యం ఏంటి? మోక్షం. కాబట్టి ఈ దారి లోపల మనకి ఏవేవో చేసుకుంటూ అనవసరమైన కర్మలు చేసుకుంటూ వెళ్ళడం కంటే కూడా మనకు గమ్యం ఏమిటి? ఆ గమ్యం గుర్తుంచుకుంటే ఆ గమ్యం వైపు పైన వెళ్తాం. రోడ్డు మీద చెట్టు కొమ్మ పడింది కదా అనే చెట్టు కొమ్మని మనం ద్వేషిస్తూ కూర్చుంటామా? కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి ముందుకి. అదే విధంగా మన జీవితంలో మన అదృష్టమో దురదృష్టమో కొంతమంది పరిచయం అవుతారు, కొంతమంది దూరం అయిపోతారు. ఆ పాట ఉంది కదా, ఆతే జాతే ఖూబసూరత్ ఆవారా సడకో పే कभी कभी इत्तेफाक से कितने अनजान लोग मिल जाते हैं, उनमें से कुछ लोग भूल जाते हैं, कुछ याद रह जाते हैं. సో అఫ్ కోర్స్ ఆ పాట కాంటెక్స్ట్ వేరు. బట్ ఇక్కడ మనం ఎందుకంటే మనకి ఎంతో మంది జీవితంలో కనిపిస్తూ ఉంటారు, ఎంతో మంది దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ ఎక్కువ పట్టించుకుంటూ ఎక్కువ డీప్ గా వెళ్ళొద్దు, వదిలేయాలి. మనతో ఉన్న వాళ్ళు ఉన్నట్టు, లేకపోతే వదిలేయడమే అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వయసు అయిపోతుంది, వయసు దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి నీ కోపం వచ్చిందా, వాడికి ఇలా అయిందా, వీడికి ఇలా, ఇవన్నీ ఇంకా పట్టించుకునే ఓపిక లేదు, పట్టించుకునే టైం లేదు. రేపు పొద్దున్న ఉంటామో లేదో గ్యారంటీ లేదు. మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోతున్నారు.
కాబట్టి ఆ వైరాగ్య సాధన రావాలి, వైరాగ్య సాధన రావాలి. వైరాగ్య సాధన రాకపోతే ఎదగడం కష్టము. అందుకనే తర్వాత శ్లోకంలో అంటాడు, నువ్వు ఎంత కర్మలు చేస్తున్నావు, వెళ్తున్నావు, తీర్థయాత్రలకు వెళ్తున్నావు, ఏదో టైం పాస్కి వెళ్ళాం. ఈ తీర్థయాత్రలు కూడా ఏదో రొటీన్ ని భేదించడానికి వెళ్తున్నాం తప్ప ఈ తీర్థయాత్ర లోపల హృదయం లేదు. తీర్థయాత్రలు ఎందుకు వెళ్తున్నాం? ఫోటోలు దిగి మేము వెళ్ళాం, ఫలానా చోటుకి వెళ్ళాం, మేము వెళ్ళాము చార్దాం అంటే మేము కూడా వెళ్ళాం చార్దాం. అబ్బో కాంపిటీషన్, దాంట్లో కూడా కాంపిటీషన్. నా కర్మ కాకపోతే అది కూడా కాంపిటీషన్ గా తీసుకుంటారా? చార్దాం పోవడం కూడా కాంపిటీషనా? మేము ఇక్కడికి వెళ్ళాం, మేము కూడా అక్కడికి వెళ్ళాం. అధాపాతాలానికి వెళ్ళాం, మేము కూడా అధాపాతాలానికి వెళ్ళాం. కొన్నాళ్ళకి అధాపాతాలానికి వెళ్ళడానికి కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కర్మకాండాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనస్ఫూర్తిగా చేయడం లేదు. నువ్వు చేసేటటువంటి వాళ్ళ నేను ఒకటి పంపించాను, ఒక టెక్స్ట్. అందులో ఏమని చూసా చదువుకున్నాం మనం. కర్మకాండలు భక్తితో చేస్తూ మనకు రెండు మార్గాలు. ఒకటేమో కర్మకాండలని పుణ్యం కోసం చేయడం, రెండోది కర్మకాండలని చిత్తశుద్ధి కోసం చేయడం. కర్మకాండాలతో పుణ్యం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే పుణ్యం రావాలి అంటే దానికి తగ్గంత ఎఫర్ట్ పెట్టాలి. రావణాసురుడు వాళ్ళు వీళ్ళు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాలి, అది అవ్వదు. కాబట్టి కర్మకాండాల ద్వారా పుణ్యం వచ్చే ఛాన్సెస్ లేవు ఈ రోజుల్లో. నేను చెప్తున్నది అంటే కొంతమందికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కొంతమంది అంటే ఉత్తగా గుడికి వెళ్ళేసి వస్తే నాకు పుణ్యం వస్తుంది అంటే అది అబద్ధం. లేదా డైరెక్ట్ ఇక్కడి నుంచి నీళ్ళు అలా పడేసాను అభిషేకం అంటే అది కూడా రాదు. పసుపు పూజలు చేశాను, కుంకుమ పూజలు చేశాను, ఆడవాళ్ళకి శనగలు ఇచ్చాను అంటే వాళ్ళు నువ్వు శనగలు ఇచ్చాక వాళ్ళ సంగతి ఏమైందో నీకు తెలుసా? ఎంతమంది కడుపులు పాడై ఉంటాయో తెలుసా? ఎంతమంది నువ్వు బాధ పెట్టుంటావో తెలుసా? కాబట్టి శనగలు ఇస్తే నీకు పుణ్యం రాదు. జోక్గా అంటున్నాను, ఇది జోకు. సో కాబట్టి ఏమైతుందంటే ఇక్కడ సో వాటి ద్వారా పుణ్యం రాదు. పుణ్యం మరి దేని ద్వారా వస్తుంది? పుణ్యం అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నిజంగా అంత పవిత్రంగా చేసి భగవంతుడి కోసం తప్పించేస్తే ఓకే పుణ్యం రావచ్చు. రెండవది ఏంటి? చిత్తశుద్ధి కలగడం. ఇవాళ నేను పంపించింది చూడండి ఒకసారి, అందరికీ పెట్టాను గ్రూప్ లో, ప్రతి గ్రూప్ లో పెట్టాను దాదాపుగా. వీలైన ప్రతి ఒక్కరూ ఆ మెసేజ్ చూడండి. రెండవది ఏంటంటే చిత్తశుద్ధి కలుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఉదాహరణకి నాకు దేవుడి ముందర కూర్చోవడం బోరు, ఏదో అభిషేకం చేస్తూ ఏదో చేస్తూ ఉంటే కాస్త అలా కుదురుతుంది. మెల్లమెల్లగా ఆ పనుల ద్వారా కుదురుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ కోసం కుదురుతుంది. చిత్తశుద్ధి అంటే చెత్తని తీసి బయటపడేయడానికి కుదురుతుంది. అంతే కర్మయోగం. కర్మ ద్వారా నువ్వు భగవంతుడిని చేరుకోలేవు. కర్మలో బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని విస్మరించం. కానీ పుణ్యం కోసం చేసే ప్రతి పని వృధా అవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు? అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం పెట్టాడు ఆయన. ఆ రెండు దోషాలు ఉంటాయి నువ్వు ఎప్పుడైతే కోరికతో చేస్తావో. కాబట్టి కోరిక లేకుండా చేసినప్పుడు చిత్తశుద్ధి జరిగే అవకాశం ఉంది, ఫోకస్ అయ్యే అవకాశం ఉంది, కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు జ్ఞానయోగంకి వెళ్ళడానికి కావాల్సినటువంటి క్లీన్ స్లేట్ అంటే ఒక చక్కటి తెల్లటి నల్లటి పలక కనిపిస్తూ ఉంటుంది, దాని మీద ఇప్పుడు జ్ఞానం గురించి రాయవచ్చు. కాబట్టి కర్మకాండాలు దానికి ఉపకరించాలి. నేను ఇది చేశాను, నాకింత బాగా వచ్చు, నేను ఇన్ని పారాయణాలు చేశాను, నేను అన్ని పారాయణాలు 1,00,000 గల అర్చన, 1 కోటి గల అర్చన, వరల్డ్ రికార్డ్స్, పైసలతో కొనుక్కునే రికార్డ్స్, ఇవన్నీ మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏం చేసుకుంటారు ఆ సర్టిఫికెట్లు? నా దగ్గర నా డిగ్రీలో 50 డిగ్రీలు ఉన్నాయి నా దగ్గర. నేను ఏం చేసుకుంటున్నాను ఇవాళ? అవన్నీ నేను నాతో పాటు వచ్చేదని మాకు పట్టుకెళ్తానా? ఏమీ పనికిరావు ఇవి. పనికొచ్చేది ఒకే ఒకటి, మన సాధన, మన వైరాగ్యం. జై శ్రీకృష్ణ. మెల్లగా లేవండి, మెల్లమెల్లగా నిద్ర లేవండి, కళ్ళు నులుముకుంటూ మెల్లగా లేవండి. లేచాక అప్పుడు ఆలోచిస్తాం. పడుకోలేదు సార్ ఇంకా అంటే ఇప్పుడు ఇక అయింది సార్, ఇక టైం అయింది సార్, ఇక మెల్లగా 10 అయింది. మీరు ఎంతసేపు చెప్తే అంతసేపు ఉంటాం సార్. ఇంకెవరికైనా చెప్తుంటే మేము ఎలా నిద్రపోతామండి? మీరు ఎలా అంటున్నారు? నిద్రపోమండి, వింటూనే వింటాం. కాకపోతే మేము మాట్లాడమంటే ఒక డౌట్ అడగచ్చా సార్? అది మీకు అది ఆయుర్వేదంలో సారీ సజెషన్ ఇవ్వద్దు, మెడిసిన్ హెడేక్ అంటున్నారు, చాలా బాధపడుతున్నారు కదా, ఆయుర్వేదం మెడిసిన్ అన్న వాళ్ళు. నేనంటే ట్రై చేశాను, అన్ని ట్రై చేశాను, కాలేదు. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు కానీ ఇవాళ దాని మీద ఇంకా కాస్త క్లారిటీ కావాలి సార్ అన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. అయిపోయింది, వాళ్ళదైతే ప్రవచనం అయిపోయింది. నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి, కోట్ల జన్మల అదృష్టం మనకు వైరాగ్య సాధన అనేటటువంటి గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ వైరాగ్య సాధనని పాడు చేసుకోకండి.
ఆ వైరాగ్య సాధన లేకపోతే ఏమవుతుంది జీవితంలో? ఇలాగ వెంటబడుతూ ఉండాలి వీటన్నిటి వెంట. కాబట్టి ఎంతో అదృష్టవంతులమైనటువంటి మనము టాప్ 1% లో ఉన్న అదృష్టవంతులం. భారతదేశంలో పుట్టాము, ధర్మంలో పుట్టాము, ఒక ఫోన్ ఇచ్చాడు దేవుడు, దాంట్లో ఇంటర్నెట్ ఇచ్చాడు దేవుడు, వినడానికి చక్కటి చెవుడు ఇచ్చాడు దేవుడు. ఎంతో కొంత కనీసం 10 క్లాస్ దాకా చదువుకున్న వాళ్ళం ఉన్నాము. ఎంతో కొంత చదువు ఉంది మాకు. అమ్మ నాన్న సరిగ్గా పెంచారు, ఏదో కొంత ఏదో పిల్లలు ఉన్నారు, ఎంతో నా అనుకునే ఒక 10 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ. ఎవడో బాంబేజ్ లేపేస్తాడో లేదు, మనకు రేపు ఫుడ్ రేపు పొద్దున దొరుకుతుందో లేదో అని బాధపడడానికి లేదు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో టాప్ 1% లోనే ఉన్నారు. మనమే సాధన చేయకపోతే ఎవరు సాధన చేస్తాడు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సాధన చేయాల్సింది మనమే. అదృష్టవంతులం మనం. మనమే సాధన చేయకుండా రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇన్ని కష్టాలు పెట్టే పక్కింటాడు నన్ను ఏమందో తెలుసా అని చెప్పి అంటే దేవుడు అంటాడు, ఆహా ఇట్లా నీ పని, ఇన్ని తీసుకుపోయి ఆఫ్ఘనిస్తాన్ లో వేస్తానని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ లో బుర్కా వేసి పంపిస్తాడు. లేకపోతే ఆ పందులు ఉంటాయి కదా, ఏవి అవి బురదలో పొరుతూ, లేకపోతే ఆ బర్రెలు ఉంటాయి, అవి అలా బురదలో ఎంతో ఆనందంగా ఉంటాయి. లేదా పురుగు లోపల, టాయిలెట్ల లోపల పురుగులు ఉంటాయి, అలాంటి జన్మిస్తాడు. సరైనటువంటి కష్టం పట్టి భగవంతుని చెప్పుకోకపోతే కంప్లైంట్ ఉంటే, ఈ జీవితం మీద కంప్లైంట్ ఉంటే మనదే తప్పు, పూర్తిస్తాను ఇదే తప్పు. ఒక్కసారి ఫ్రస్ట్రేట్ అయ్యి మనదే తప్పు. సార్ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే వెంటనే 5 నిమిషాల్లో రికవర్ కావాలి. బాధపడవద్దు, దుఃఖపడవద్దు, దుఃఖపడవద్దు. నువ్వు ఆత్మస్వరూపి, దుఃఖం తీసి పడేసే, ఇలా పడేసే. కోట్ల మందిలో 1% అదృష్టవంతులం మనమే బాధపడితే మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు కనుక బాధపడ్డామంటే దేవుడు తీసుకుపోయి ఆ గ్రూప్ లో వేస్తాడు. కాబట్టి ఎప్పుడు బాధపడకండి. మీరు బాధపడ్డారంటే ప్రకృతి శక్తులు అన్ని కూడా గుర్తిస్తాయి, పాపం వీళ్ళకు బాధ కావాలట అని ఇస్తాయి. ప్రకృతి శక్తులు ఏం చేస్తాయి? భగవంతుడు యద్భావం తద్భవతి. నేను కూర్చొని నా అంత దౌర్భాగ్యం లేడు, నా అంత అభాగ్యం లేడు, నా అంత వరస్ట్ ఫెల్లో లేడు, నన్ను భార్య పట్టించుకోదు, పిల్లలు పట్టించుకోదు, ఫ్రెండ్స్ పట్టించుకోరు, నా విషయం ఇవన్నీ అంటే ప్రకృతి శక్తులన్నీ వింటాయి. ప్రకృతి శక్తులకు ఆలోచించేది ఏమి ఉండదు, నువ్వే కావాలో అదే ఇస్తాయి. అవేం చేస్తాయి? వీడు అభాగ్యుడు, వీడికి ఇలా అభాగ్యత ఉండాలి, వీడు దౌర్భాగ్యుడు, ఓకే వీడి భాగ్యం చెడ్డగా ఉండాలి, వీడికి ఎవరు ఫ్రెండ్స్ లేరు, నీకు ఫ్రెండ్స్ లేకుండా చేస్తారు, నీకు డబ్బు లేదు, డబ్బు లేకుండా చేస్తాయి, దరిద్రములో ఉంచేలాగా చేస్తాయి. దాని బదులు ఎంత అదృష్టవంతుడని నేను భారతదేశంలో జన్మించాను, హిందూ ధర్మంలో జన్మించాను, సరైనటువంటి శరీరం ఇచ్చాడు నాకు దేవుడు, ఎన్నో కొన్ని బంధాలను ఇచ్చాడు. నా అంటే ఒకళ్ళిద్దరైనా ఉన్నారు. సెల్ ఫోన్ ఒకటి ఉంది చేతి లోపల, అందులోపల ఒక్క నిమిషం 3 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్క సెల్ ఫోన్ లో 1,00,000 కాంటాక్ట్లు ఉన్నాయి. బోల్డ్. మా సార్ చెప్తాడు కానీ మేము సెల్ ఫోన్ల మీద సెల్ ఫోన్లు కొంటున్నాం, కాంటాక్ట్ల మీద కాంటాక్ట్లు స్టోర్ చేసుకుంటున్నాం, కొత్త నెట్వర్క్లలో తయారు చేస్తున్నాం, కొత్త చీరలు కొంటున్నాం, కొత్త నగలు కొంటున్నాం, కొత్త గుంపులలో జాయిన్ అయ్యి కొత్త ఫ్రెండ్స్ తయారు చేసుకుంటున్నాం. సో మేము అదృష్టవంతులం. మాలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించగలుగుతాం. ఈ ప్రాపంచిక సుఖాలన్నింటినీ వదిలేసి ఇప్పటికైనా మేము మాలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించగలుగుతాము. నాలోని దైవత్వాన్ని వెలికి తీయడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. నాలో ఉన్నటువంటి 16వ అధ్యాయంలో చెప్పినటువంటి దైవీ లక్షణాలన్నింటినీ వెలికి తీయడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. శ్రీకృష్ణ భగవానుడు ఎంతో కష్టంతో చెప్పినటువంటి అనేక గొప్ప విషయాలన్నింటినీ కూడా నేను ఇంకా పాటిస్తాను. నాకు గురువు శ్రీకృష్ణుడే. ఆ భగవంతుడు తానే నరాకారం ఎత్తి, నిరాకారుడు ఆయన, కానీ నరాకారం ఎత్తి నా లోపల నిలబడ్డాడు. నా హృదయంలో ఆయన కనిపిస్తున్నాడు. ఆ భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని నేను ఎప్పుడు మంచే మాట్లాడతాను, మంచే చేస్తాను, నా చెవులు ఎప్పుడు మంచి మాటలే వినుగాక, నా నోరు ఎప్పుడు మంచి మాటలే పలుకుగాక, నా కళ్ళు ఎప్పుడు మంచి వస్తువులనే చూసుగాక, నా మనసు ఎప్పుడు మంచి వాటినే ఊహించునుగాక, నేను మెల్లమెల్లగా భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుందునుగాక, భగవంతుడిలో కలిసిపోదునుగాక. అహం బ్రహ్మాస్మి, నేను శాశ్వతుడను, నేను ఆత్మస్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, తత్వమసి. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటిది ఒకటే భగవంతుడు. ఆ జ్ఞానం నాకు కావాలి. ప్రజ్ఞానం బ్రహ్మ. నేను ఆత్మస్వరూపుడను కాబట్టి ఇక పరమాత్మకు నాకు ఏమి తేడా ఉంటుంది? ఆయన నీరు సముద్రం అయితే అందులో ఉన్న అలల రూపంలో ఉన్నటువంటిది నేనే. అయం ఆత్మ బ్రహ్మ. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వం కలివిదం బ్రహ్మ.
సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖల్విదం. ఇది దిస్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్డ్ టు డూ యువర్ మెడిటేషన్. జై శ్రీకృష్ణ. సన్యాసం తీసుకున్నారు అంటే ఇంటిల్లిపాదిని వదిలి వెళ్ళిపోయారు, కోరికలు ఏమీ లేవనే కదండి. అదే అలా ఉంటే అలా ఉండాలి. కొంతమంది ఏంటంటే భార్య పెట్టే బాధలు తట్టుకోలేక వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కుంభమేళాకి వెళ్తే మీకు తెలిసేది, అక్కడ చాలా మంది వచ్చారు. నేను కూడా సన్యాసం తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ చూస్తే కుంభమేళాలో ఆ సాధువులను అందరినీ చూస్తే నాకు వెంటనే నా వైఫ్ పిల్లలు జ్ఞాపకం వచ్చి బోర్ నేర్చా, ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి జోక్ గా అంటున్నాను. సో చాలా మంది ఏంటంటే అక్కడికి వచ్చే జనాలలో ఎక్కువ మంది ఏంటంటే ఈ పోషణ, ఈ బాధ్యతలు తప్పించుకోవడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏదో సన్యాసం అలా ఉంటే సరిపోతుంది అన్నట్టుగా ఉంటారు. వాళ్ళలో కోరికలు అవి ఇవి చావవు, ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. సో అలా ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం ఇవాళ. నిజంగా పరిణతి వచ్చిన వాళ్ళ సంగతి వేరే. ఇప్పుడు మీరు చూడండి, దయానంద ఆశ్రమంలో మీకు సన్యాసం రావాలి అంటే వాడు 20-30 ఏళ్ళు మీకు వెయిట్ చేయిస్తారు. ఇప్పుడు మోడీ గారు, తత్వవిధానంద, పరిపూర్ణానంద సరస్వతి ముగ్గురు 2000లో ఆ టైంలో బయటకు వచ్చారు. వారు ముగ్గురు కూడా మహాన్ భావులే. సో కొంతమందికి సన్యాసం వస్తుంది, కొంతమందికి సన్యాసం రాకపోవచ్చు. సో అలాగే సన్యాసం వచ్చే స్థాయి రావాలి అంటే ఇంకా అసలు మనకు ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉండకూడదు. నాకు ఈ వస్త్రాలు అవసరమా అనేటటువంటి స్థాయి వస్తే తప్ప వాళ్ళు సన్యాసం ఇవ్వరు. అదే మీరు ఇస్కాన్కి వెళ్ళారనుకోండి, నా పేరు దర్బా శ్రీనివాస్, నేను ఇంజనీరింగ్ MBA అన్నాను అనుకోండి, అంటే ఓకే సార్ మీకు ఎప్పటి నుంచి సన్యాసం కావాలనుకుంటున్నారంటే ఈ వారం అవుదామని. ఈ వారం ఏంటి సార్ మీరు జోక్ చేస్తున్నారు, కమాన్ నిన్నటి నుంచే మీరు సన్యాసులు, లోపల బట్టలున్నా వేసుకోండి అంటారు వాళ్ళు. సో కొన్ని చోట్ల అట్లా, కొన్ని చోట్ల ఇట్లా ఉంటారు. మనకేంటంటే ఆ పరిణతి రాందే సన్యాసం తీసుకోకూడదు. ఇప్పుడు మీకు ఋషికేశ్ లో చాలా చోట్ల కూడా మీకు సన్యాసులు కనిపిస్తూ ఉంటారు. అందరిలో పరిణతి వచ్చి ఉన్న వాళ్ళు ఉండరు. కాకపోతే రోడ్డు మీద అవధూతల్లాగా తిరుగుతున్న వాళ్ళని మనము గుర్తించడం కష్టం. ఒకసారి ఏమైందంటే, నేను రుక్మిణి ఆలయం ద్వారకాలో, మీరు రుక్మిణి ఆలయం తెలిసిన వాళ్ళకి, సో అక్కడ రుక్మిణి ఆలయంలో మా టీం అంతా వెళ్ళిపోయాని నేను ఒక్కనే కూర్చున్నాను అక్కడ. తపస్సు చేసుకుందా, ఇది ధ్యానం చేసుకుందామని కూర్చుని పోయాను ఆలయంలో. కూర్చుని లేచేసరికి 8:45 అయిపోయింది, చీకటి అయిపోయింది. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. అయిపోతే సరే ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ రోడ్డు మీద. వెళ్తుంటే దూరంగా మా రిలేటివ్ ఒక ఆయన, దర్భా ఫ్యామిలీనే రిలేటివ్, ఆయన దూరంగా కనిపించారు అనమాట. అయితే ఆయన నాకు అక్కడే పరిచయం, అంతకుముందు పరిచయం కాదు. సో ఆయన అక్కడ ఎవరో సన్యాసితో మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సరే నేను వెళ్ళాను. వెళ్తే మాట్లాడుతూ ఉన్నాం 10 అయిపోయింది అక్కడ. అతను ఎక్కడ ఉంటాడంటే అక్కడే ఉంటాడట. అక్కడ ఒక చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉంటాడు. ఎంత జ్ఞానం చెప్తున్నాడో, ఆ ద్వారక అనేటటువంటి దానికి ఎన్ని రకాల డెఫినేషన్స్ చెప్పాడో ఆయన ఆ రోజు. మరి ఏం చేస్తాను మీరు రోజంతా అంటే, 8 గంటలు చదువుకుంటాను, తర్వాత ఇక్కడికి వెళ్తాను, ఎక్కడ భోజనం ఇస్తే అక్కడ భోజనం తింటాను, మళ్ళీ వచ్చి చదువుకుంటాను, ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పాడు అనమాట. సో అవధూతలుగా బతుకుతూ జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి ఉన్న వాళ్ళు ఉండరు అని నేను అనను. అలాంటి వాళ్ళు మహానుభావులు ఉంటారు. ఆ రోజు మా ఇద్దరికి కనువిప్పు. ఆయన రూపాయి తీసుకొని నా దగ్గర మా అన్న దగ్గర, ఆయన నాకు అన్న అవుతాడు. సో మరి నా దగ్గర మా అన్న దగ్గర తీసుకోలేదు. సో కానీ మరి ఆయన అంత గొప్పగా ఉన్నాడు. మేమిద్దరం నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసాం మా వసతి గృహంకి. సో అంటే నేనేమంటున్నానంటే, ఎస్ మీరు అన్నది కరెక్ట్. అందరూ అలా ఉన్న వాళ్ళు ఉండరు. కానీ చాలా మంది ఏంటంటే ఉదర పోషణకై వేషాలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీలో వచ్చేస్తారు. ఇప్పుడు మనకు కొంతమంది, ఇప్పుడు ఆయన పేరేంటి, చంద్రశేఖర్ సరస్వతి గారు ఉన్నారు. ఆయన బేబీగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆయనని సన్యాసం చేశారు కదా. పరిణతి వచ్చాక కాదు కదా ఆయనని సన్యాసం చేసింది. ఫ్యామిలీలో ఉన్నారని చెప్పి ఇచ్చేసారు అంతే. వాళ్ళ అన్నగారు చనిపోతారు, ప్లేగో ఏదో వచ్చి చనిపోతారు, మషూచు ఏదో వచ్చి, నేను సరిగ్గా తెలియదు నాకు, చనిపోతారు. అందుకని చెప్పి ఈయనను కూర్చోబెట్టి స్కూల్ నుంచి వెళ్తున్న వాడిని ఇంటికి తీసుకెళ్లిపోయి డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లిపోయి అధిపతిగా చేశారు. కాబట్టి వైరాగ్యంతో సంబంధం లేకుండా దానికి అధిపతిని చేసేస్తారు వాళ్ళు. తప్ప ఒప్ప తర్వాత ఆయన పరిణతి సాధించి ఉండవచ్చు. కానీ నేనేది ఏంటంటే, ఆ సన్యాసం రావడానికి ఆయన చాలా ఏళ్ళు తపస్సు చేశారని చెప్పి విన్నాను. ధ్యానం ద్వారా తప్పక మారుతారు జీవితంలో. ధ్యానం ద్వారా జనాలు మారిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కొంతమంది ఎన్నో శక్తులు వస్తూ ఉంటాయి మధ్య లోపల. మనం తర్వాత ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకం గురించి ఎక్స్ప్లెనేషన్ లో నాకు ఎవరైనా కొద్దిగా జ్ఞాపకం చేయండి. గంగా సాగరం అని అన్నాడు కదా, ఆ గంగ పయనించడం గురించి ఒక్కసారి నాకు ఎవరైనా జ్ఞాపకం చేయండి. అప్పుడు నేను ఇది చెప్తాను, ఈ సన్యాసం గురించి కొన్ని మాటలు చెప్పాలి. అది నాకు జ్ఞాపకం చేయండి. ఇఫ్ ఐ రిమెంబర్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ ప్లీజ్ సంబడి రిమైండ్ మీ. నెక్స్ట్ శ్లోకం అది.
17వ శ్లోకం అవుతుంది అది. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఆపుకుందామా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే 30 సెకండ్స్ చూస్తాను, లేకపోతే ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాం. వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడిని చేరగలమని, వైరాగ్య సాధన ఒక్కటే మనకున్నటువంటి మార్గమని, అనవసరమైనటువంటి ప్రాపంచిక విషయాల కోసం ప్రాకులాడే కంటే భగవంతుడి యొక్క ప్రాపకం కోసము నిరంతరము మనము సాధన చెయ్యాలని, ఆ భగవంతుడు చివరికి మనలోనే ఉన్నాడన్న సత్యాన్ని గుర్తిస్తామని, ఈ సత్యం అందరూ ఏదో ఒక రోజు తప్పక గుర్తిస్తారని ఆశపడుతూ ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై హింద్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీ.